దేవుడిచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మన జీవితాలలో నుంచి ఏం ఆశిస్తున్నాడు, లేదా మనిషికి లేదా మనకు దేవుడు జీవితాన్ని ప్రసాదించటం వెనుకున్నటువంటి గొప్ప ఆలోచనలు ఏమిటి అని మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే అనేక సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనం చాలా సులువుగా ఈ బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను, నాకెందుకు ఈ బ్రతుకు అనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతాం. మనిషి ప్రారంభం నుంచి, మన జీవితపు ప్రారంభం నుంచి మనం ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు కష్టాన్ని ఎదుర్కోలేక నాకు వద్దు ఈ జీవితము, ముగిస్తే చాలు అనుకునేటువంటి ఆలోచనలు మనకు వస్తుంటాయి. కానీ దేవుడు ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. ఒక బర్త్డే తర్వాత మరొక బర్త్డే మనం చేసుకునేంత అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులం. దేవుడు ఎంతో విలువగా మనల్ని చూస్తున్నాడు. ఎంతో విలువైన వ్యక్తులైతేనే కానీ భూమి మీద దేవుడు మనకు కొన్ని సంవత్సరాలను పొడిగిస్తూ ఉండడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఈ మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక దశ ఏమిటి అని అంటే యవ్వనం. బాల్యము లేదా మధ్య వయస్సు లేదా వృద్ధాప్యం అన్నవి ఏదో రకంగా గడిపేవచ్చు, ఏదో రకంగా గడిపేస్తున్నారు కూడా. కానీ మనిషి జీవితంలో ఒక అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకోవటానికైనా లేదా సమాజానికి లేదా సంఘానికి లేదా ప్రజలకు ఏదైనా ఉపయోగకరమైనటువంటి పని చేయాలన్నా మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సమయము ఎక్కువగా ఉండేటువంటి కాలం ఏంటంటే యవ్వన కాలం. యవ్వన కాలము ఎందుకంత ప్రాధాన్యత కలిగినది, యవ్వన కాలము ఎందుకంత విలువైనది అని మనం అడిగితే భక్తుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు రాయించిన మాటను ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. యవనస్తులారా, నేను యవనస్తులు అనే మాట దగ్గర చదువుతున్నాను చూడండి. 2వ పాటలో, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. ఇక్కడ చిన్నపిల్లలకు రాయబడిన మాట కనబడుతుంది, తండ్రులకు రాయబడిన మాట కనబడుతుంది, యవనస్తులకు రాయబడిన మాట కనబడుతుంది. ఒక్కొక్కరి స్థితిని బట్టి ఒక్కొక్కరికి ఎందుకు నేను లేఖన రాస్తున్నాను, ఎందుకు నేను దేవుని సందేశాన్ని మీకు ఇస్తున్నాను అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తూ యోహాను భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు మన జీవితంలో యవ్వనం ప్రాముఖ్యమైనది, ఎందుకు మనిషి జీవితంలో యవ్వనం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, ఎందుకు యవ్వనపు అడుగులు పెట్టగానే వారికి మన జాగ్రత్తలు చెబుతాము, ఎందుకు యవ్వన జీవితంలో మనము తగినన్ని జాగ్రత్తలు కలిగి ఉండాలి అని అంటే యవ్వన జీవితంలో దేవుని వాక్యము చెప్పబడుతుంది, మనము బలాన్ని కలిగి ఉంటాము. యవ్వన జీవితంలో మనకు బలం ఉంటుంది. యవ్వన జీవితంలో మనం కలిగి ఉన్న బలాన్ని బట్టి ఇదిగో మన కొరకైనా, కుటుంబం కొరకైనా, సమాజము కొరకైనా, సంఘము కొరకైనా గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి వెసులుబాటు యవ్వన జీవితంలో మాత్రమే ఉంది తప్ప బాల్యంలో చేయలేము, మధ్య వయస్కులో చేయలేము, వృద్ధాప్యంలో మనము చేయలేము. భక్తుడు అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. ఎప్పుడైతే యవనస్తులారా మీరు బలవంతులు అనేటువంటి మాట చదువుతామో మనందరి మనసుల్లోని కూడా వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటంటే శారీరక బలాన్ని గురించి మనము ఆలోచిస్తాం. అంటే బలము అనగానే మనకు వచ్చేటువంటి ఆలోచన శారీరక బలం.
బాల్యంలో ఆ బలం ఉండదు, మధ్య వయస్కులో బలం తగ్గిపోతుంటుంది, వృద్ధాప్యంలో బలము మొత్తానికే ఉండదు. కాబట్టి ఇదిగో యవనస్తులారా మీరు బలవంతులు అని దేవుడు అన్నాడంటే అది శారీరక బలము కోసమని చాలామంది అనుకుంటున్నారు. అందుకే శారీరక బలమును ఉపయోగించుకొని ఈ లోకములో ప్రతి రంగంలో కూడా ఎవరు ఉండాలని కోరుకుంటారు? యవనస్తులే ఉండాలని కోరుకుంటారు. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ, ఇదిగో యవ్వనంలో ఉన్న మీరందరూ యువత రాజకీయాలలోనికి రావాలి అని అంటాడు. ఒక సినీ ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతూ, యువకులు అనేక మంది సినీ ఇండస్ట్రీకి రావాలి అని వారు మాట్లాడతారు. ఇదిగో ఉద్యోగాలు చేసేవారు ఎవరు అని అంటే బాల్యంలో ఉన్నవారు, లేకపోతే మధ్య వయసుకు అయిపోతున్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు కాదు, కానీ యవనస్తులు. అందుకే ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఈ వయసులో నుంచి ఈ వయసులో ఉన్నవారే, లేదంటే ఈ పలానా ఈ టైంలో చదువులు కంప్లీట్ అయిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు అని చెప్పి ఏమని చెప్పబడుతుందంటే పలానా వయసు ఉన్న వాళ్ళే ఉద్యోగాలు చేయడానికి. అంటే ఉద్యోగస్తులకి ఎవరు కావాలి? యవనస్తులే కావాలి. వ్యాపార రంగంలో ఎవరు కావాలంటే మరలా యవనస్తులే కావాలి. ఈరోజు అనేక వేల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఎవరైనా ఒక మంచి ఆలోచనతో యవనస్తులు మీరు వస్తే, మీ ఐడియా బాగుంటే, మీ ఐడియా సమాజానికి ఉపయోగపడుతుందంటే పెద్దలుగా ఉన్నవారు, డబ్బులు ఉన్నవారు పెట్టుబడి పెట్టి మీ చేత వ్యాపారాలు చేస్తారంటే వ్యాపారాలు చేసేవారికి కూడా ఎవరు కావాలి? యవనస్తులే, యువకులే కావాలి. చివరి ఆఖరికి ఒక మాట చెప్తే, వివాహానికి ఎవరు కావాలి? యవనస్తులే కావాలి. ఇదిగో వయసు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు వాళ్ళకి చేస్తామా? చిన్నప్పుడే వారికి పెళ్ళిళ్ళు చేస్తామా? వృద్ధులకు వెళ్ళి మనం పెళ్ళిళ్ళు చేస్తామా? అంటే నీ జీవితంలో ఒక కుటుంబ జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టాలన్నా, ఒక కుటుంబ వ్యవస్థలోనికి నువ్వు అడుగు పెట్టాలన్నా, నువ్వు మంచి యవ్వనంలో ఉన్నప్పుడే నీకు వివాహం జరగాలి అన్న ఆలోచనతో వివాహంలో కూడా ఎవరు కావాలి? యవనస్తులే కావాలి. ఈ భౌతిక ప్రపంచం ఏదైతే నేత్రాలతో మనం చూడగలుగుతున్నామో, ఏదైతే మన కంటికి కనబడుతుందో, వీరంతా కూడా యవనస్తులు, బలవంతులు. అంటే దేని విషయంలో బలవంతులు అనుకున్నారంటే శారీరక విషయంలో బలవంతులు అనుకున్నారు. కాబట్టి ఈ శారీరక విషయంలో బలముగా ఉన్న వారందరూ కూడా ఆయా రంగాల్లోనికి మీరు రావాలి, యువకులు పనిచేయాలని ఆహ్వానాలు పలుకుతున్నారు. కానీ దేవుడు ఇదిగో యోహాను భక్తుడి ద్వారా మనతో మాట్లాడుతూ, యవనస్తులు అనంటే మీరనుకున్నట్టు శారీరక బలం గురించి నేను చెప్పట్లేదు. యవనస్తులు అంటే నేను అనుకున్నట్టు దుష్టుని జయించేవారు బలవంతులు. ఎవరిని జయించేవారు బలవంతులు? దుష్టుని, సాతానుని జయించేవారు బలవంతులు, అపవాదిని జయించేవారు బలవంతులు, ఈ దుష్టుని జయించేటువంటి వారు బలవంతులు. అయితే ఈ దుష్టుని జయించాలి అని అంటే, ఈ సాతానును జయించాలంటే మన దగ్గర ఏముండాలని భక్తుడు చెప్తున్నాడంటే వాక్యము మన దగ్గర ఉండాలి. యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు మీరు బలవంతులు అంటే, మీరు దుష్టుని జయించారు. ఎలా మీరు జయించారంటే మీ శారీరక బలంతో కాదు, మీరు కలిగి ఉన్నటువంటి వాక్యము పని చేయడానికి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ, ఈ బల ప్రేరేపణ చేత మాత్రమే మీరు దుష్టుని జయించగలరు. కాబట్టి మీరు బలవంతులు అని చెప్పి నేను మీకు చెబుతున్నాను. అయితే ఈ బలవంతులైనటువంటి యవనస్తులు ఈ బలాన్ని ఒకవేళ సాతాను కొరకు ఉపయోగిస్తే ఎలా ఉంటుందో, దేవుని కొరకు ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం చూడాలి. ఎందుకంటే రాజకీయ రంగంలో కావలసిన వారు, ఉద్యోగాలలో కావలసిన వారు, వ్యాపారాలలో కావలసిన వారు, సినీ రంగంలో కావలసిన వారు, ఇదిగో అన్ని వ్యవస్థల్లో యువకులు ఎలా కావాలో, ఇదిగో ఆత్మీయ ప్రపంచంలో లేదా ఆత్మీయటువంటి ఆ పరిస్థితులలో ఇదిగో దేవుడు ఒకవైపు ఉన్నాడు, సాతాను ఒకవైపు ఉన్నాడు. ఇప్పుడు దేవునికి కూడా యవనస్తులు కావాలి, సాతాను కూడా యవనస్తులు కావాలి. దేవుని చేత వాడబడిన యవనస్తులు ఉన్నారు, సాతాను చేత వాడబడుచున్న యవనస్తులు ఉన్నారు. సాతాను చేత వాడబడుచున్న యవనుల పరిస్థితి ఎలా ఉందో, దేవుని చేత వాడబడుచున్న యవనస్తుల పరిస్థితి ఎలా ఉందో ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ఎందుకు మనం తెలుసుకోవాలంటే ఆల్రెడీ చాలామంది యవనాన్ని దాటి వచ్చిన వారు ఉన్నారు. కొంతమంది యవ్వనంలోనికి వెళ్ళాల్సిన వారు ఉన్నారు, కొంతమంది యవ్వన దశలోనే ఉన్నారు. ఈ యవ్వన దశ యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనకు అర్థం కాకపోతే జరిగేటువంటి ఒక దుష్పరిణామం ఏంటో తెలుసా? మన జీవితానికి అర్థమే ఉండదు. అప్పుడప్పుడు పెద్దలు మాట్లాడుతూ, అరే మీరు బాగా చదువుకుంటారా, మా వయసులో చదువుకోవడానికి మాకు డబ్బులు లేవు, మా వయసులో చదువుకోవడానికి మాకు స్కూల్స్ లేవు, మా వయసులో మేము చదువుకోవడానికి మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహించే పరిస్థితులు ఆ రోజు లేవు, ఈరోజు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త చదవండి. అంతే. దాని అర్థం ఏంటంటే మేం చేయలేకపోయాం, మీరైనా చేయండి.
లేదా కొంతమంది యవ్వన కాలంలో పాడైపోయిన వాళ్ళు మాట్లాడుతూ మా యవ్వన జీవితాన్ని అంతటిని మేము పాడు చేసుకున్నాం, అవగాహన లేక, నడిపించేవారు లేక, గద్దించేవారు లేక, బుద్ధి చెప్పేవారు లేక మా జీవితాలు మేము పాడు చేసుకున్నాం, మీరైనా మీ జీవితాలు కట్టుకొనరా అని అంటారు. ఎందుకంటే వారికి కూడా అవకాశము లేదు. ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ఏదైనా ఒక దశ మరలా తిరిగి వస్తే బాగుండు అనేటువంటి దశ ఏదైనా ఉందంటే అది యవ్వన దశే. నేను చిన్నపిల్లోడిని అయిపోవాలి, నేను మధ్య వయస్కుడిని అవ్వాలి, నేను వృద్ధుడిని అవ్వాలి, ఎవరు కలలు కనరు. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఏం కోరుకోవాలంటే యవ్వనంగా కనబడాలి అని కోరుకుంటాం. అందుకే మీరు చూడండి, చాలామందికి తల వెంట్రుకలు ఏమవుతాయి, పండిపోతాయి. తల వెంట్రుకలు వైట్ కలర్లోకి వచ్చేస్తాయి. వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత మరి దాన్ని ఏం చేస్తారు, చక్కగా దానికి ఏదో హెన్నానో ఏదో బ్లాక్ కలర్ ఏదో కోటింగ్ కొట్టి చక్కగా నా చుట్టూ కూడా బ్లాక్ ఉందని చూపించే ప్రయత్నం ఏంటనుకుంటున్నారు? మేము కూడా యవ్వనస్తులమే. చాలామంది పెద్దలు ఒకప్పుడు చక్కగా కుట్టించిన బట్టలు వేసుకునేవారు. ఇప్పుడు మేము కుర్రోళ్ళం జీన్లు షర్ట్లు ఎలా వేస్తున్నామో పెద్దలు కూడా అదే కోవలోకి వచ్చారు. దాని అర్థం ఏంటి? మేము కూడా యవనస్తులమని చూపించుకునే ప్రయత్నాలు. ఒకప్పుడు భారతదేశ స్త్రీలు చక్కగా చీరలు కట్టేవారు, కానీ దేశం దాటిన తర్వాత వెంటనే ఆ ట్రెండ్కి తగ్గట్టు, ఆ కల్చర్కి తగ్గట్టు అక్కడ ప్యాంటు టీ షర్ట్ వేసి ఫోటో పంపించిన దాని వెనుకున్న అర్థం ఏంటో తెలుసా? మేము కూడా యవనస్తులం. అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఇదిగో నాకు 30 సంవత్సరాలు అయినా సరే నేను యవ్వనస్తుడిని అంటే ప్రతి ఒక్కరం కూడా ఏం చూపించాలనుకుంటాం? నేను ముసలివాడిని కాను, నా వెంట్రుకలు అక్కడక్కడ పండుతున్నాయి. అప్పుడప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లలు వచ్చి అన్న నీ వెంట్రుకలు తెల్లగా వచ్చేస్తున్నాయి అన్న అంటే దాని అర్థం ఏంటి? అన్న ఈజ్ గోయింగ్ టు బికమ్ అంకుల్. ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత నేను ఏమని పిలవాలి? మేము అంకుల్ అని పిలవాలి. సో అంకుల్ అని పిలిపించుకోవడానికి నేను నామోసుగా ఫీల్ అవుతాను, లేదా అంకుల్ అని పిలవడానికి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారో, కానీ వారైనా నేనా ఎవరైనా సరే ఏం చూపించుకోవాలనుకుంటామంటే యవ్వన దశను చూపించుకోవాలనుకుంటాం. ఎందుకో తెలుసా? దాని వెనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే బైబిల్ చరిత్రలో ఈ యవ్వన దశలో నుంచి బైబిల్ చరిత్రలో అసలు చరిత్ర మారిపోవడానికి కారణమయ్యారు యవనస్తులు. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక గొప్ప విపత్కరమైన పరిస్థితులు రావటానికి ఎవరు కారణమయ్యారు అని అంటే యాజకులు కాదు, శాస్త్రులు కాదు, రాజులు కాదు, పండితులు కాదు, పామరులు కాదు, ఇదిగో గొప్ప గొప్ప నైపుణ్యాలు కలిగిన వారు కాదు. ఇశ్రాయేలు చరిత్ర మారిపోవడానికి, ఇశ్రాయేలు దేశ చరిత్రలో ఒక అద్భుతకరమైన లేదా ఒక ఆశ్చర్యకరమైన సంగతి రావడానికి ఏంటి, వీరి జీవితాలలో ఇశ్రాయేలీల ప్రజలలో ఇలాంటి సంఘటన జరిగిందా అని ఆలోచించే అంత ప్రమాదం జరగడానికి కారణం ఎవరైపోయారంటే యవనస్తులు అయిపోయారు. దేవుడు ఇదిగో చక్కగా వారిని నాయకుడిగా ఉండి నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏం కోరుకున్నారంటే అయ్యా మాకు రాజు కావాలని కోరుకున్నారు. రాజు కావాలని ఎప్పుడైతే కోరుకున్నాడో దేవుడు వారికి ఎవరిని ఇచ్చాడు? సౌలును రాజుగా ఇచ్చాడు. సౌలు తర్వాత దావీదు రాజుగా వచ్చాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా వచ్చాడు. సొలొమోను దశ అయిపోయింది. ఇప్పుడు సొలొమోను తర్వాత ఎవరు రాజుగా వచ్చారంటే ఆయన కుమారుడైన రెహబాము రాజుగా వచ్చాడు. రెహబాము రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత, రెహబాము రాజుగా స్థిరపరచబడిన తర్వాత ఇశ్రాయేలీలో ప్రజలందరూ అనుకున్నారు ఒక్కసారి మన నూతనమైనటువంటి రాజుగారిని కలుసుకుందాం, మనం కొత్తగా ఎన్నికైనటువంటి రాజుగారిని కలుసుకుందాం. ఎందుకు కలుసుకుందామంటే సొలొమోను కాలంలో సొలొమోను రాజు మనల్ని పెట్టిన కష్ట నష్టాలు అన్నీ ఇన్ని కావు. మనల్ని ఎంతో కష్టమైన పనులు చేయించాడు, ఇబ్బందికరమైన పనులు చేయించాడు, వెట్టి పనులు చేయించాడు, తప్పు జరిగితే అనేక రకాలుగా శిక్షించాడు. ఇంత కఠినమైనటువంటి ఒక రాజ్య వ్యవస్థను సొలొమోను గారు నడిపించారు. కాబట్టి ఆయన కుమారుడు ఎవరు? రాజకుమారుడు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా, చక్కగా మన ముందే అల్లారు ముద్దుగా పెరిగాడు కదా, మనము రాజకుమారుడు అని చెప్పి ఎంతో ప్రేమగా చూసుకున్నాం కదా, ఆయన ఇప్పుడు రాజుగా అయిపోయాడు. కాబట్టి ఒక్కసారి వెళ్ళి మన బాధను చెప్పుకుందామని రెహబాము దగ్గరికి ప్రజలందరూ, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చారు. రెహబాము నీతో ఒక మనవిని చెప్పుకోవాలనుకుంటున్నామయ్యా. చెప్పండి ఏంటి అంటే, ఇదిగో మీ తండ్రి గారు పరిపాలన చేసేటప్పుడు ఇదిగో మా విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఆయన విధి విధానాలు కానివ్వండి, ఆయన పద్ధతులు కానివ్వండి, ఆయన శిక్షలు కానివ్వండి సామాన్యమైన ప్రజలకు కొంచెం కష్టతరంగా అనిపించాయి.
మేమందరము మాట్లాడుకొని పెద్దలుగా ఒక రిప్రజెంటేషన్ నీ దగ్గరికి తీసుకొచ్చాము, దయచేసి మా యొక్క రిప్రజెంటేషన్ని నువ్వు తీసుకొని ఇదిగో మీ తండ్రి గారి కంటే ఇదిగో నువ్వు సామాన్యమైనటువంటి స్థితిలో మీ తండ్రి గారి కంటే కొంచెం నార్మల్గా మమ్మల్ని పరిపాలించు, కొంచెం పద్ధతిగా మమ్మల్ని పరిపాలించు, కొన్ని విషయాల్లో వెసులుబాటు మాకు దయచేయమని చెప్పి రెహబాము రాజుగారిని ప్రజలందరూ అడిగితే, సరే మీరు వెళ్ళిపోండి, 3 రోజుల తర్వాత రండి, నేను మీకు నిర్ణయం ఏంటో చెప్తానని చెప్పి రెహబాము వారిని పంపించేశాడు. రెహబాము వారిని పంపించేసి తన తండ్రి గారి పరిపాలన చేసేటప్పుడు తనతో పాటు పెద్దలుగా ఉన్న వారందరినీ సమావేశపరిచి, అయ్యా పెద్దలారా, ఇదిగో ప్రజల పెద్దలు నా దగ్గరికి వచ్చారు, సమస్యను చెప్పుకున్నారు, నన్ను ఏం చేయమంటారు అని అంటే ఆ యొక్క సేవకులు, అధిపతులు, అధికారులు ఏం చెప్పారంటే, అయ్యా నిజమేనయ్యా, మేము కూడా ఉన్నాము, సొలొమోను గారు పరిపాలన చేసేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి కాబట్టి వారు కోరుకున్నట్టుగా కొంచెం వెసులుబాటు మీరు ఇస్తే ఇంకా వారు దాసత్వంలో ఉంటారు, ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తారు, మన రాజ్యం బాగుంటుంది అని చెప్పి చక్కటి సలహా ఆయనకి ఇచ్చారు. రెహబాము అల్లరి చిల్లరి వాడేమో, ఇంకా చిన్నపిల్లల చేష్టాలు పోలేదేమో, ఇంకా మనలాగా యవ్వనకాల దశ దాటలేదు అనుకున్నాడేమో. ఇలా కాదు పెద్దలు, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నేను కలిసి ఆడుకున్నాను, వాళ్ళతో కలిసి పాడాను, కలిసి తిరిగాను, అన్ని వారితో ఇప్పటివరకు కలిసే చేశాను కదా, ఇప్పుడు నేను రాజు అయిపోయిన తర్వాత నాకు స్థాయి వచ్చిన తర్వాత వారిని విస్మరించడం మంచిది కాదు, ఒకసారి వారి మాట కూడా వింటానని ఎవరిని పిలిచాడో తెలుసా? రెహబాము తన యొక్క యవ్వన స్నేహితులందరినీ పిలిపించాడు. యవ్వన స్నేహితులందరినీ పిలిపించిన తర్వాత వాళ్ళు వచ్చారు. అరే, ఇంతకుముందు మనం ఆడుకున్నాం, తిరిగాం, పాడుకున్నాం, అన్ని విషయాల్లో కామన్ డెసిజన్ ఉండేది, అన్ని విషయాల్లో ఒకే నిర్ణయం తీసుకునే వాళ్ళం కదా, అన్ని విషయాల్లో మీరు నాకు సలహాలు ఇచ్చేవారు కదా, ఇప్పుడు నాకు సలహా కావాలి, రాజ్య పరిపాలన చేస్తున్నాను, నా సలహా కావాలంటే సమస్య ఏంటో చెప్పంటే ఇలా ప్రజల పెద్దలు వచ్చారు, కఠినమైన దాసత్వంలో నుంచి నార్మల్ స్థాయికి తీసుకురమ్మని వేడుకుంటున్నారు అని అంటే ఈ యవ్వనులు ఎటువంటి సలహా ఇచ్చారో తెలుసా? ఇదిగో నా తండ్రి చేసిన దానికంటే, నడుము కంటే నా చిటికెన వేలే పెద్దది, నా తండ్రి పెట్టిన కష్టాల కంటే నేను ఎక్కువే కష్టపెడతాను, నా తండ్రి పెట్టిన ఇబ్బందుల కంటే ఎక్కువే ఇబ్బందులు పెడతాను, నా తండ్రి శిక్షించిన విధానము కంటే నా శిక్ష విధానం ఇంకా విభిన్నంగా ఉంటుంది, మిమ్మల్ని బాధ పెడతాను తప్ప, మిమ్మల్ని కష్టపెడతాను తప్ప, మీరనుకున్నట్టుగా ఆ ఫ్రీ విల్ అనేది, మీరనుకున్నట్టుగా ఆ ఫ్రీడమ్ అనేది నేను ఇవ్వనని నువ్వు చెప్పరా? నువ్వు అలా చెప్పిన తర్వాత జరిగే పరిస్థితులు ఏంటో తెలుసా? నీ పేరు ఎత్తితే ప్రజల్లో ఏమొస్తుంది? భయం వస్తుంది. నిన్ను చూస్తే ప్రజల్లో వణుకొస్తుంది. రాజు అంటే టీవీగా ఉండాలి, రాజు అంటే వారు కోరుకున్నది చేయటం కాదురా, మనమేది చెప్తే అది చేయటం రాజరికం. సో ఈ రాజరికాన్ని నువ్వు చూపించాలంటే, నీ దర్పం నువ్వు చూపించాలంటే, నీ అహాన్ని నువ్వు చూపించాలంటే, నీ దారుఢ్యాన్ని నువ్వు చూపించాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వారు అడిగిన దానికి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయం తీసుకోమని చెప్పి యవనస్తులు సలహా చెప్పి వెళ్ళిపోయారు. రెహబాము ఇప్పుడు కూర్చున్నాడు, ఈయన ముందు 2 సలహాలు ఉన్నాయి. ఒకటి పెద్దల మాట వినాలా, రెండవది తన యవనస్తుల మాట వినాలా. రెహబాము ఏం చేశాడంటే పెద్దల మాటను పక్కన పెట్టి చక్కగా యవనస్తుల మాట విన్నాడు. యవనస్తుల మాట ప్రకారంగా 3 రోజుల తర్వాత తీర్పునిచ్చాడు. ఆ తీర్పునిచ్చిన తర్వాత ఇశ్రాయేలీల ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? ఇదిగో ఇప్పటి వరకు 12 గోత్రాలుగా మనం కలుసున్నాం, ఇక నుంచి ఆ 2 గోత్రాలు బెన్యామీను యూదా గోత్రం మీది మీరు చూసుకోండి, మిగతా 10 గోత్రాలు మేము విడిపోతామని మిగతా 10 గోత్రాలు వెళ్ళిపోయి వారికంటూ యరొబామును ఒక రాజుగా ప్రతిష్ఠించుకుని ఇశ్రాయేలీల చరిత్రలో విభజనకు కారణమయ్యాడు ఒక యవనస్తుడు, అతని వెనుకున్న యవన బృందం. అప్పటి వరకు ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రాలు, అప్పటి వరకు ఇశ్రాయేలీలు అంటే పెద్ద దేశాలు. కానీ ఎప్పుడైతే యవనస్తుడు ఒక నిర్ణయం తీసుకునే విషయంలో తప్పు చేశాడో, ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా 2 దేశాలుగా ఇశ్రాయేలు ప్రాంతాలు విడిపోవటానికి కారణమయ్యాడు. అంటే యవ్వన దశ ఎటువంటిదంటే పెద్దలు మనకు చెప్తారు, నాయనా ఇలా కాదురా అలా చేయాలి, తమ్ముడు అలా కాదురా ఇలా చేయాలి, అన్న ఇది పద్ధతి కాదు అలా చేయాలంటే పెద్దల మాట మనం పట్టించుకుంటామంటే పట్టించుకోము. ఎవరి మాట మనం పట్టించుకుంటామంటే మన తోడబుట్టి మనతో పాటు తిరిగి మనతో పాటు అల్లరి చిల్లర వేషాలు వేసిన వారి మాట పట్టించుకొని తదనుగుణంగా మనం చేసేది ఏంటో తెలుసా? మన కుటుంబాల్లో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, విభజనలు తీసుకొచ్చేంత స్థాయి మన జీవితంలో వస్తుంది. ఇప్పుడు చూడండి, రెహబాము జీవితము ద్వారా, రెహబాము పరిస్థితుల ద్వారా ఇశ్రాయేలీల చరిత్ర ఎలా మారిపోయిందో
ఈరోజు లోకాన్ని కూడా రెండు విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి దుష్టుడు పరిపాలిస్తున్న లోకం, ఒకడు దేవుడు పరిపాలిస్తున్న లోకం. ఒకరు దైవ సంబంధిత ఆలోచనలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు, మరొకరు సాతాను సంబంధిత ఆలోచనలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఇంకొకరు ఇదిగో దేవుడి ఆలోచనల చేత మంచి పనులు చేస్తున్న వారు ఉన్నారు, సాతాను ఆలోచనల చేత చెడు పనులు చేస్తున్న వారు ఉన్నారు. ఇటు మంచి పని చేసిన యవనస్తులే కనబడుతున్నారు, చెడు పనులు చేసిన యవనస్తులే కనబడుతున్నారు. ఇదిగో మన పక్క ఊర్లో ఎక్కడో భూకంపం జరిగింది అనుకోండి, ముసలోళ్ళు, చిన్నపిల్లలు, మధ్య వయస్కులు వెళ్ళి అక్కడ పరిచర్య చేయగలరా అంటే చేయలేరు. ధైర్యంగా ముందుకు వెళ్ళి మాకేమైనా పర్వాలేదు, మా వంతుకు ఏదో సహాయం చేస్తామని వెళ్ళగలిగేది ఎవరు అనంటే యవనస్తులు. ఇదిగో అక్కడ తాగి తందానలాడి అక్కడ ఇదిగో దరిద్రపు వేషాలు వేయాలి, అక్కడ ఎవరు ఉంటారంటే మరలా యవనస్తులు. ఈ లోకంలో మనం ఎటువైపుగా చూసినా, ఈ పరిణామాలు ఎటువైపుగా తీసుకువెళ్తున్నా, అక్కడ ఉండే పరిస్థితులలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అనంటే యవ్వన కాలంలో ఉండేటువంటి వ్యక్తులు. భక్తుడు మాట్లాడుతూ, మీరు బలవంతులు, మీ యందు వాక్యం నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు అని అంటే, ఈ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే యవ్వన కాలంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పాడు చేస్తున్నాడు. యవనస్తులు ఎలా పాడైపోతున్నారు, తమ బలాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో బైబిల్లో అనేక సందర్భాలు రాయబడి ఉన్నాయి. కొన్ని సందర్భాలు నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకుము. యవనస్తుడా, నీలో బలముంది, నీ బలాన్ని నువ్వు ఎవరికి ఇవ్వద్దు అంటున్నాడు తెలుసా? స్త్రీలకు నువ్వు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అన్నాడంటే, ఇదిగో రాజులను సైతం సహవాసము చేసి, రాజులను సైతం మోసపరిచి, రాజ్యాలను సైతం కూలద్రోసినటువంటి వారికి నువ్వు ఏమి ఇవ్వకూడదు తెలుసా? నీ బలాన్ని ఇవ్వకూడదు, నీ సహవాసాన్ని నువ్వు ఇవ్వకూడదు. ఈరోజు యవ్వనస్తులు, అది పురుషులైనా, అది స్త్రీలైనా, అది తమ్ముళ్ళైనా, చెల్లెళ్ళైనా, ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఆలోచన ఏంటో తెలుసా? యవ్వన కాలం రాగానే ఎవరైనా సరే దేనిలో పడిపోవాలనుకుంటారు? ప్రేమలో పడిపోవాలను. యవ్వన కాలం రాగానే నేను ప్రేమించడానికి నా ప్రియుడు కావాలనుకుంటున్నారు అమ్మాయిలు, నేను ప్రేమించడానికి నాకు ప్రియురాలు కావాలనుకుంటున్నారు అబ్బాయిలు. ఇలా ఎవరికి వారు యవ్వన కాలములో వారి యొక్క శ్రేష్టమైన జీవితాన్ని, వారి యొక్క శ్రేష్టమైన బలాన్ని, ఇదిగో శారీరక వాంఛలు తీర్చుకోవడానికి వారు తమ యొక్క శ్రమను లేదా తమ యొక్క బలాన్ని ఉపయోగిస్తున్నారు. కూలీనాలి పని చేసుకుంటూ ఒక ఆయన తన కుమార్తెను పెంచుకుంటున్నాడు. ఆయన చదువుకోలేదు కాబట్టి, ఆయనకు అవకాశం లేదు కాబట్టి, ఆయన పరిస్థితులు ఆయన సహకరించలేదు కాబట్టి, ఆయన కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసి, అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడి, ఎంతో కొంత ధనాన్ని వెచ్చించి సమకూర్చి తన కుమార్తెను చదివిస్తుంటే ఇంటర్మీడియట్లోనే అమ్మగారు ఏం చేశారు? చదవటం మానేశారు. నానా, నాకు చదువు పడట్లేదు, నేను చదవలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు చదువు వద్దని చెప్పి ఇంటర్లోనే ఆ అమ్మాయి చదువు మానేస్తే, సరే తల్లి, నువ్వు ఎలానో చదవలేకపోతున్నావు, నేను ఇంటి దగ్గర పెంచి ఇదిగో పోషించే ఆ స్థితి నాకు లేదు కాబట్టి నేను పాస్టర్ గారికి చెప్పానమ్మా, మంచి సంబంధాలు చూడమన్నాను, అయ్యగారు చూస్తానన్నారమ్మా, సంబంధాలు చూస్తే నేను నీకు పెళ్లి చేస్తాను, జాగ్రత్త వివాహం చేసుకునైనా నువ్వు చక్కగా బ్రతకాలి, ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉంటే నిన్ను పెంచి పోషించే స్తోమత నాకు లేదు. నాకు వస్తున్న సంపాదనతో నేను మీ అమ్మ బ్రతకడానికే కష్టంగా ఉంది, మేము తినడానికే కష్టంగా ఉంది, మా బట్టలు కొనుక్కోవడానికే కష్టం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాతో పాటు నువ్వు ఉంటే నువ్వు పేదరికాన్ని అనుభవిస్తావు, ఒకవేళ నువ్వు చదువుకుంటే నీకేమైనా ఉద్యోగం వస్తే ఉన్నత స్థితికి వెళ్తావేమో అని నేను ఆశపడ్డాను, కానీ నువ్వు చదవలేను అంటున్నావు కాబట్టి నిన్ను ఏం చేయను, ఏం చేసే అవకాశం లేదు కాబట్టి వివాహం చేస్తానమ్మా, చక్కగా బ్రతుకు అని చెప్పిన తర్వాత పిల్ల ఏం చేయాలి? జాగ్రత్తగా పనులు చేసుకుంటూ తండ్రి గారు తీసుకొచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకొని బాగా బ్రతకాలి. అయితే ఈ పెళ్ళి ఏం చేసింది? ఖాళీగా ఉంది, చదువు లేదు కదా, పక్కింట్లో పనికిమాలిన ఏదో ఒకడు ఉంటాడు. ప్రతి పక్క ఇంటిలో ఒక పనికిమాలిన ఏదో అనేవాడు ఒకడు ఉంటాడు. ఈ పనికిమాలిన ఏదో వీడికి పని ఉండదు కాబట్టి, వీడు ఊరు మీద తిరిగి పడే ఆ ఆలోచన కలిగిన వాడు కాబట్టి, వీడికి ఏ పని పాట లేదు కాబట్టి, సమయం ఉంది కాబట్టి, ఇప్పుడు వీడు ఏం చేయాలి? ఈ అమ్మాయిని పటాయించాలి.
జాగ్రత్తగా చూస్తున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు, పువ్విస్తున్నాడు, కాకరకాయ ఇస్తున్నాడు, ఉల్లిపాయ ఇస్తున్నాడు, దొండకాయ ఇస్తున్నాడు, బెండకాయ ఇస్తున్నాడు. దేనికో దానికి పడదా, దేనికో దానికి కనెక్ట్ అవ్వదా అని చెప్పి వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పాపం అమ్మాయికుడు కూలి పనులు చేసుకున్న తండ్రి కదా, కూలి పనులు చేసుకున్న తల్లి కదా, వాళ్ళకి చదువు లేదు, అవగాహన లేదు. నా కుమార్తె ఇంట్లో ఉంది, పోను సుఖంగా ఉందిలే, వివాహం చేసుకున్నంత వరకైనా ఇంట్లో ఉండనివ్వనని చెప్తే ఈ పనికి మాలినోడికి వెళ్ళి ఏం చేసింది, ప్రేమను యాక్సెప్ట్ చేసింది. ఈ విషయం ఆ నోట ఈ నోట ఇంట్లో వాళ్ళకి ముందు తెలియదు. ఇలాంటి వ్యవహారాలన్నీ ఇంట్లో అన్నదమ్ములున్నా తెలియదు, తల్లిదండ్రులు తెలియదు. ఊర్లో మొత్తం తిరిగేశాక లాస్ట్లో ఎక్కడి నుంచో ఎవడో చెప్తాడు, ఏరా నీ కూతురు పలానా అబ్బాయిని ప్రేమిస్తుందంట, వాళ్ళ పలానా బేకరీలో చూసాంరా, పలానా చెట్టు కింద చూసాంరా, పలానా థియేటర్లో చూసాంరా అని చెప్పి ఆ నోట ఈ నోట తండ్రి గారికి వినిపిస్తే ఆ తండ్రి గారి గుండె బరువు ఎక్కిపోయింది. ఇదేంటి చదువు అంటే చదవమంటలేదు, వివాహం చేస్తాను జాగ్రత్తగా ఉండమ్మా, సేవకులు సంబంధం చూపిస్తానంటే అది లేదు. సరే ఎవడో ప్రయోజకుడిని ప్రేమించింది, వాడి వల్ల బాగుపడతాం, అది కాదు, వాడిగా దిక్కాన లేదు. ఇప్పుడు వాడికిచ్చి పెళ్లి చేస్తే నా కుమార్తె పరిస్థితి ఏంటని బాధపడుతూ అది కాదమ్మా, ఇది తప్పమ్మా అని చెప్పి ఆ సర్ది చెప్పే రోజుల్లోనే ఆ పెళ్ళి ఏం చేసింది, జాగ్రత్త అబ్బాయి గారి వలలో పడి జాగ్రత్తగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ తండ్రి గారి ఆ తల్లి గారి పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. యవ్వనములో ఉన్నప్పుడు ప్రేమ ద్వారా ఏదో పొందుకోవచ్చు, శారీరక వాంఛలు పొందుకోవచ్చనో, లేకపోతే శారీరక సుఖాలు పొందుకోవచ్చనో, లేకపోతే ఇదిగో రకరకాలైనటువంటి ప్రదర్శనలు చూపిస్తుంటే ఆ రకంగా ప్రేమ వ్యవహారాలు గొప్పదేమనుకొని చాలామంది తమ యవ్వన కాలంలో జీవితాన్ని సమాప్తి చేసుకోవడానికి కారణమైంది ఏంటో తెలుసా, ప్రేమ. మీరు చూడండి, ఏ సినిమాలు మీరు చూడండి, సీరియళ్ళు మీరు చూడండి, పోస్టర్లు మీరు చూడండి, సందేశాలు చూడండి, ఎవరినైనా చూడండి, యవ్వన కాలంలో ఉన్నవారు ప్రేమలో పడే విధంగా ప్రేరేపించడానికి తప్ప నీకు ఏం చేసినా ఆ సినిమాలు హిట్ అవ్వట్లేదు. ఒక ప్రేమను ఎలిమెంట్ని యాడ్ చేసి ఆ ప్రేమ ద్వారా ఒకరు ప్రేమించుకున్నారనే స్థితికి తీసుకొచ్చి ఆ జీవితంలో నుంచి వివాహం చేసుకున్నామన్న స్థితిలోనికి తీసుకెళ్ళి ఆ రకమైనటువంటి ఆకర్షణను సృష్టిస్తే ఏ యవ్వనస్తుడైనా ఏ యువకురాలైనా పరుగులు పెట్టి ఇదిగో వారి దగ్గరకు వస్తారు. కాబట్టి ప్రేమ అనేటువంటి ఎలిమెంట్ని ప్రోత్సహించి ఈరోజు అనేక మంది యవ్వనస్తులు నాశనం అయిపోవడానికి కారణం, అనేక మంది యవ్వనస్తులు తమ యొక్క బలాన్ని వ్యర్థపరచుకోవడానికి కారణం ఏంటో తెలుసా, ప్రేమ. ఈ ప్రేమ ద్వారా కలిగేటువంటి శారీరక వాంఛ, దాని చుట్టే పరిగెడుతున్నారు లోకం. అలా చుట్టూ పరగటానికి గల కారణం ఏంటో తెలుసా, వెనుక దుష్టుడు చేయవలసినటువంటి పన్నాగాని వాడు ఎప్పుడు పన్నుతూనే ఉన్నాడు. దుష్టుడు బాగా టార్గెట్ చేసింది ఎవరినో తెలుసా, యవనస్తులని. యవనస్తులు ఎక్కడ పడిపోతున్నారు తెలుసా, ప్రేమలో పడిపోతున్నారు. ఈ ప్రేమలో పడిపోయిన తర్వాత అయితే విఫలమైపోద్ది ప్రేమ, లేకపోతే సక్సెస్ అయిపోద్ది ప్రేమ. ఇప్పుడు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, అమ్మాయి పడినా పడకపోయినా, ఇదిగో వీరికి ఉన్నటువంటి రెండవ ఆప్షన్ ఏంటో తెలుసా, త్రాగుడుకు అలవాటు పడతారు. అరే ఇదిగో నేను ప్రేమించిన అమ్మాయి పడిపోయింది కాబట్టి ఏం కావాలి, పార్టీ కావాలి. ఇదిగో నేను ప్రేమించిన అమ్మాయి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేయాలి, ఇదిగో బాధల్లో బ్రేకప్ పార్టీ చేసుకోవాలి. ఇదిగో వ్యసనాలకు ఎవరు వెళ్ళిపోతున్నారంటే యవనస్తులు వెళ్ళిపోతారు. ఈ వ్యసనాలలో ఎలా ఉంటున్నాయంటే చిన్నగా ఇదిగో మందుతో మొదలెట్టి, లేదా బీరుతో మొదలుపెట్టి, కళ్ళుతో మొదలుపెట్టి, ఇదిగో రకరకాల గంజాయి, రకరకాల కొకైన్, ఇలాంటి వ్యర్థమైనటువంటి శరీరాన్ని పాడు చేసి శారీరక బలాన్ని కృంగదీసి మానసిక బలాన్ని కృంగదీసేటువంటి డ్రగ్స్కి అలవాటు పడిపోయినటువంటి యువకులతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇదిగో నీ యవ్వన జీవితం చాలా విలువైంది తెలుసా. ఎందుకు నీకు ఈ యవ్వన జీవితంలో నేను అంగీకరించానంటే నీ బలం నాకు కావాలి. మరి అలాంటి బలాన్ని నువ్వు దేనితో పాడు చేస్తున్నావో తెలుసా, ఇదిగో 170 రూపాయలు 150 రూపాయలు ఒక మందు సీసాతో నువ్వు నీ యొక్క శారీరక బలాన్ని పాడు చేస్తున్నావు. తాగి 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 ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాడు ఎవడైనా సరే వాడి స్థితి ఏంటో దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందే చెప్పాడు. హోషేయ గ్రంథాన్ని ఒకసారి చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనము. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఇదిగో మద్యపానము తాగే వారి యొక్క చివరి స్థితి ఏంటో తెలుసా, మెంటల్లీ డిస్టర్బ్డ్ అయిపోతారు. ఎవరైనా సరే ప్రారంభంలో సరదాకే ప్రారంభిస్తారు,
ఎవరైనా సరే ప్రారంభంలో ఆనందానికే ప్రారంభిస్తారు, కానీ గుర్తుపెట్టుకోండి, అది ఎంత తీవ్ర పరిణామానికి తీసుకొని వెళుతుందంటే అది మైండ్నే పాడు చేసేస్తుంది, అది మతిని చెడగొడుతుంది. అంటే నిన్న మొన్నదాకా నువ్వు మంచిగానే ఉన్నావు కదరా అంటే, అవును నేను మంచిగానే ఉన్నాను, మరి ఏంట్రా నీ నోట్లోంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి? నేను మందు తాగాను, నాకు కొత్త అలవాటు వచ్చింది, మందు తాగటం అనే అలవాటు నాకు వచ్చింది. ఎప్పుడైతే ఈ వ్యసనాలకు బానిస అయిపోతామో మన మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోద్ది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? క్రైస్తవుల దగ్గర, క్రైస్తవ యువకుల దగ్గర ఈరోజు ఇలాంటి పరిస్థితులు లేవా అంటే, ఒక స్నేహితుడు, ఒక సహోదరుడు అంటున్నాడు, ఇది అన్యుల కంటే క్రైస్తవ బిడ్డల్లోని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అన్యులు కాదు తాగేది ఎక్కువగా, ఒకవేళ వాళ్ళు తాగిన పద్ధతికి తాగి వెళ్ళిపోతున్నారంట, మనోళ్ళు మాత్రం తాగితే పద్ధతులు చెడగొట్టేలాగా బిహేవ్ చేస్తారు. దేవుడు ముందుగా చెప్తున్నాడు, రే నువ్వు మద్యపానం తాగుతున్నావు, ఎందుకు తాగుతున్నావు? ఇదిగో నాకు శక్తి ఉంది. కొందరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, నేను ఒక బీర్ బాటిల్ లేపానంటే అది అయిపోయేదాకా దింపడంట. ఆడు తాగే విధానం ఏంటి? నేను లేపితే బీర్ బాటిల్ అది అయిపోయేదాకా నేను దింపను అంటే దాని అర్థం ఏంటి? అవతలు వాడు ఆగి ఆగి తాగుతాడు, వీడు ఆగకుండా తాగుతాడు. ఈ ఆగకుండా తాగేవాడు ఒకరోజు ఆగకుండా సాగిపోతాడు. వాడిని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి మనం చక్కగా సమాధి చేసుకొస్తాం. సరదాలతో ప్రారంభమవుతుంది, ఇది సమాధి వరకు తీసుకెళ్ళిపోద్ది. ఆ సమాధిలో శవంగా కాదు, ఆ సమాధిలో పిచ్చోడ్లా తిరిగే రోజులు ఒకరోజు వస్తాయి. మీరు ఎవరినైనా చూడండి, పెద్దల దగ్గరికి వెళ్ళి, త్రాగుబోతుల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు మార్చే ప్రక్రియలో వారు మాట్లాడే తెలుసా? ఇంకా కష్టమండి, నా బాడీ సహకరించదు, మందు తాగపోతే ఈ బాడీ పనిచేయదంట. క్రమంగా ఒకేసారి మానేయటానికి కూడా సాధ్యం కాదు. అది ఎంత వ్యసనము అని అంటే, అది ఎంత దుర్మార్గం అంటే, ఒక మనిషి తన జీవితాన్ని యవ్వన కాలం నుంచే పాడు చేసుకునేంత ఒక వెసులుబాటు ఉన్నటువంటి ఏదైనా ఉంది అని అంటే అది మద్యపానం తాగటం. అది తాగడానికి ఈరోజు యువకులు ఎంత ఉవ్విళ్ళూరిపోతున్నారంటే, సంతోషమైన మందే కావాలి, బాధ అయినా మందే కావాలి. యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు. మరలా దేవుడు మాట్లాడుతూ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. దేవుడు ముందుగానే యవనస్తులను ఉద్దేశించి రాసిన మాట, సమయమును మీరు పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో యవ్వన కాలంలో మంచి సమయం ఉంటుంది. ఈ సమయంలో బహుశా మనకు బాధ్యతలు ఉండొచ్చు, ఉండక పోవచ్చు. ఈ సమయంలో మనం చాలా ఫ్రీగా ఉంటాం. ఈ ఫ్రీగా ఉండే సమయాన్ని మీరు పాడు చేసుకోకండి, అది దేవుడు చెప్పిన మాట. యవ్వన కాలంలో టైం మీ దగ్గర ఉంటుంది, మీ తల్లిదండ్రులు సంపాదించి మీకు పెడుతుంటారు. ఈ సంపాదన సమయంలో మీ టైంని మీరు పాడు చేసుకోకండి. అంటే టైంని పాడు చేయడానికి, టైంను దొంగతనం చేయడానికి ఒక మంచి డివైస్ వచ్చింది భూమి మీదకి. ఏంటది? మొబైల్ ఫోన్. దేవుడు చెప్తున్నాడు, మీ టైంను పాడు చేసుకోకండ్రా అంటే, ఇదిగో ప్రపంచంలో ఈరోజు ప్రతి ఒక్కడు కూడా టైంని ఎక్కడ పాడు చేస్తాడు? ఫోన్లోనే పాడు చేస్తాడు. అసలు మొబైల్ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ అనేది సాగడానికైనా, అందులో బిజినెస్లు సాగడానికైనా, అందులో కార్యకలాపాలు సాగడానికైనా దానికి ప్రధానమైనటువంటి మూలం ఏంటో తెలుసా? సమయం. నా యాప్లో, ఫేస్బుక్లో నువ్వు ఎంత టైం ఉన్నావు, యూట్యూబ్లో ఎంత టైం ఉన్నావు, ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఎంత టైం ఉన్నావు. ఇదిగో వారి సమయాన్ని బట్టి వారి యొక్క వ్యాపార లావాదేవీలను ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు యవనస్తులందరూ కూడా జ్ఞానం లేకుండా ఏం చేస్తున్నారు? టైం అంతటిని తీసుకెళ్ళి మొబైల్ ఫోన్లో పెడుతున్నారు. పెళ్లి చేసుకున్నారు జాగ్రత్తగా. ఒక 2 భార్య భర్తలు ఒక ప్రాంతంలో నుంచి మరొక ప్రాంతంలోనికి రెంట్ తీసుకొని నివాసాన్ని ప్రారంభించారు. అయితే వారికి చక్కగా ఒక 12 బిడ్డను జన్మించాడు. జన్మించిన కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకున్నారు. చక్కగా 1 సంవత్సరం వచ్చే వరకు ఆ బాబును బాగా పెంచుకున్నారు. ఆ సంవత్సరం అయిన తర్వాత ఇరుగు పొరుగు వారు చూస్తుంటే ఆ ఇంట్లో ఆ బాబు కనబడట్లేదు. సరే, వీరు అనుకున్నారు అమ్మమ్మ గారి ఇంట్లో బాబు పంపించున్నారో లేకపోతే నానమ్మ గారి ఇంట్లోనికి బాబుని పెట్టున్నారో, మరి వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు. ఆ కారణాల చేత బాబు వీళ్ళ దగ్గర లేడేమో అని చెప్పి ఇరుగు పొరుగు వారు అనుకుంటూ వారు కామన్గానే ఉన్నారు. కానీ నెలలు గడుస్తున్నాయి. నెలలు గడుస్తుంటే ఇదేంటి
కన్నా తల్లిదండ్రులు తమ బిడ్డలను దూరం చేసుకుని ఉండగలరా? ఉండడానికి సాధ్యం లేదు. కాబట్టి అందరికీ ఒక ప్రశ్న వచ్చింది, ఏంటి, ఏమైంది ఏమైంది ఏమైంది? సరే, ఉండబట్టలేక వీళ్ళు అడిగారు, అమ్మా మీ బాబు ఏంటమ్మా కనబడట్లేదు అని అంటే, మా బాబు పలానా చోట ఉన్నాడని ఒకసారి, పలానా చోట ఉన్నాడని ఒకసారి, పలానా చోట ఉన్నాడని ఒక్కసారి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు. సరే, వీరితో పనవ్వట్లేదని చెప్పి వీరికి తెలిసిన వారు వీరి బంధువులను అడిగేసరికి, అదేంటి వారి బాబు వారి దగ్గర ఉండాలి కానీ మీరు ఇంత విడ్డూరంగా వారి బాబు ఎక్కడున్నాడని అడుగుతున్నారేంటని బంధువులందరి ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? బాబును మేము అమ్మేశాము. ఎంతకు అమ్మేశారు? ₹1,00,000 అమ్మేశాం. ఎందుకు అమ్మేశారు? ఐఫోన్ కొన్నాం. ఎందుకు కొన్నారు? ఐఫోన్లో మేము రీల్స్ చేస్తున్నాం భార్యాభర్తలు, ఐఫోన్లో మేము వీడియోలు చేస్తున్నాం భార్యాభర్తలు. అంతకుముందు మేము సామాన్యమైన ఫోన్తో, ఆండ్రాయిడ్ ఫోన్తో మేము చేస్తున్నప్పుడు ఇదిగో అనేక మంది చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా వీడియోల క్వాలిటీ పెంచితే ఆ రీల్స్ చాలామందికి, వీడియోలు చాలామందికి వెళ్తాయి కాబట్టి ఇప్పుడు ఐఫోన్ కొనాలి. ఐఫోన్ కొనాలంటే మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఎలా అంటే మా దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి మా అబ్బాయిని అమ్మేసాం, ఐఫోన్ కొనుక్కున్నాం. ఎంత దుర్మార్గం అండి! జీవితాలని పాడు చేసి, సమయాన్ని పాడు చేసే ఒక ఫోన్ కోసం కన్న బిడ్డను అమ్మేసిన పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. ఈరోజు మీరు చూడండి, 10వ తరగతి కంటే చివరి కింద స్థాయిలో ఉన్నటువంటి, అంటే దాదాపుగా ఒక 6వ తరగతి నుంచి 10, 12 చదివే బిడ్డల చేతిలోకి మీరు ఫోన్లు చూడండి. వాళ్ళు ఏం చేస్తుంటారు? కుట్రా తిట్రా, చంపేరు, అటు పొడిచే ఇటు పొడిచి ఇలా పొడిచి, అరే ఏం చేస్తున్నారు మీరు అంటే అక్కడ వాళ్ళు గేమ్ ఆడుతుంటారు. అక్కడ వాళ్ళు పోలీసులు, నా దగ్గర ఇన్ని బుల్లెట్లు ఉంటాయి అంటాడు ఒకడు. ఒరే బుల్లెట్ ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు కదంటే అందులో కాదు, గేమ్లో. నా దగ్గర ఇన్ని వెపన్స్ ఉన్నాయంటే, ఒరే వెపన్స్ ఉంటే నిన్ను అరెస్ట్ చేస్తారంటే అందులో కాదు, గేమ్లో. నా దగ్గర ₹1,00,000 ఉందన్నాడు ఒకడు మా ఇంటి దగ్గరికి వచ్చి. ఒరే ₹1,00,000 ఉందా? ఎక్కడరా అంటే ఇది కాదు, గేమ్లో. దాన్ని తీసుకోవచ్చంటే లేదు, ఆ ₹1,00,000తో రకరకాల గన్నులు కొని అవతలోడిని నేను కాల్చవచ్చు. యవనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో ఆట పాట పాడి శారీరక ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఈరోజు ఫోన్లు పట్టుకొని ఇంట్లో వాళ్ళు చేస్తున్న వీర విహంగం మామూలుగా లేదు. కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లలు ఎందుకులే, మా అక్కలు పాపే ఉంది, ఆ పాపకి ఫోన్ ఇస్తే కానీ అన్నం తిందు. ఆమె 2-3 ఫోన్లు పగలగొట్టింది, మళ్ళీ మా వాళ్ళు కొంటానే ఉన్నారు. ఎన్ని పగలగొట్టినా కొనాలి, ఎందుకో తెలుసా? ఆమె తినాలి కాబట్టి. ఆమె తినటానికి వీళ్ళు ఫోన్ కొనాల్సి వస్తానే ఉంది. దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని పాడు చేసుకోకండ్రా, సమయం చాలా విలువైనది, అందులో యవ్వనంలో చాలా విలువైనది అని అంటే యవ్వన కాలంలోనే సమయాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? అలాంటి మొబైల్కి లోనైన వారు, అలాంటి మొబైల్లో ఉన్నటువంటి సంగతులను చూస్తున్న వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే వారి నోట్లో నుంచి వచ్చే మాటలు ఉంటాయి చూడండి. అరే ఏంట్రా ఈ మాటలు అంటే బూతు మాటలు మాట్లాడుతాం. వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతుంటారు? బూతు మాటలు మాట్లాడుతాం. వాడిని ఒక్క మాట మీరు అనండి, వెంటనే తిరిగి వెంటనే స్పాంటనియస్గా మనకు మాట వెనక్కి వచ్చేస్తుంది. కానీ వినేటువంటి ఓపిక, ఇది ఆలోచించేటువంటి ఓపిక ఈరోజు బిడ్డలకు ఉందా అనంటే లేదు. వ్యర్థమైన మాటలు వస్తున్నాయి వారి నోట్లో నుంచి, పనికిరాని మాటలు వస్తున్నాయి వారి నోట్లో నుంచి, సినిమా డైలాగులు వస్తున్నాయి వారి నోట్లో నుంచి, రాజకీయ నాయకుల డైలాగులు వస్తున్నాయి వారి నోట్ల నుంచి. ఎందుకురా మీరు ఇలా పాడైపోయారంటే 24 గంటలు అటువంటి సంగతులు, అటువంటి సందర్భాలు ఆ ఫోన్లలో చూస్తూ వాటిని మదినెక్కించుకున్న మన పిల్లలు మాట్లాడుతున్న మాటలు, మరి యవ్వన కాలంలో ఇది కాదు కదరా, ఇలా ఉండాలరా అంటే అలా కాదు, ఆ తరం పోయింది, ఈ తరంలో ఇలాగే ఉంటాం, ఇదే మా పద్ధతులు అంటున్నారు. ఇలాంటి వారిని గురించి దేవుడు రాయించిన మాట ఏంటో చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడునంట. నోరు ఏం మాట మాట్లాడుతుంది? మంచి భాష కాదు, దుష్టుని భాష మాట్లాడుతుంది. ఎవరు వీరు? చిన్నపిల్లలు. ఎవరు వీరు? యవనస్తులు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూసి సంతోషింపడు. దేవుడికి సంతోషం లేదు ఎవరిని చూసినప్పుడు? అనంతపల్లిలో ఉన్న యవనస్తులను చూసి. దేవునికి సంతోషం లేదు ఎవరిని చూసినప్పుడు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యవనస్తులను చూసినప్పుడు. ఈ ప్రపంచంలో కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు, అందులో భారతదేశంలో ప్రప్రథమంగా అత్యధికంగా యంగెస్ట్ పాపులేషన్ కంట్రీ మన దేశం. అంటే యువకులు ఎక్కువ మన దేశంలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు దేవుడు మనం మాట్లాడే మాటలను బట్టి సంతోషపడట్లేదంట. ఎందుకో నోట్లో నుంచి మంచి మాటలు రావట్లేదు. అరే ఏంట్రా ఫోన్ ఎట్టుకొని అలా కూర్చున్నావంటే ఊరుకుంటాడా చెప్పండి మీరు? ఒకసారి నేను వైజాగ్ నుంచి వస్తా, అమలాపురంలో బస్టాండ్ లాగి అంతర్వేది వెళ్ళడానికి బస్టాండ్ లాగున్నాను. నాకు ఎదురుగా ఒక తల్లి కూర్చొని ఉంది. సరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నాను బస్సు కోసం. నాకు ఎదురుగున్న తల్లి పక్కన కుర్రోడు ఉన్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్పి ఆ తల్లి ఏం చేసినాడు, చక్కగా ఫోన్ తీసాడు, చేతికి ఇచ్చింది. వాడు గేమ్ స్టార్ట్ చేసాడు. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత బస్సు ఎంతటికి రావట్లేదు. అరే మరి బస్సు రావట్లేదురా, మీ డాడీకి ఫోన్ చేద్దాం, బైక్ అయినా తీసుకొస్తారు, సాయంత్రం అయిపోతుంది కదా అంటే, నేను ఫోను ఇవ్వనంటున్నాడు. మరి ఫోన్ ఇవ్వరో, ఫోన్ చేసుకుని మళ్ళీ ఇస్తానంటే నేను ఇవ్వనంటున్నాడు. ఇంకా కోపడి అరే ఇస్తావా, నిన్ను కొట్టేస్తానంటే అడేమన్నాడు తెలుసా, నేను తగ్గేదే లేదా. ఏమి ఇవ్వటానికి? మరి మీ నాన్నకు ఫోన్ చేయాలరా అంటే, నేను గేమ్ ఆడుతాను, నేను ఇప్పుడు తగ్గను, ఎందుకంటే నేను ఇక్కడ చాలా హైలో గేమ్ ఆడేస్తున్నాను. ఒక చిన్న పిల్లోడు మహా అయితే ఆడు 5వ తరగతి ఆ రేంజ్లో ఉంటున్నాడు. వాడు నోట్లోంచి వస్తున్న మాట సినిమా ఎంత ప్రభావం చూపిస్తుంది. వాడు నోట్లో నుంచి వస్తున్న మాట, ఏ మాటలైతే నోట్లో నుంచి బూతులైనా, రాజకీయాలైనా, సినిమా విషయాలైనా, ఎదిరించే మాటలైనా, తల్లిదండ్రులను దూషించే మాటలైనా, సేవకుల్ని కామెడీ చేసే మాటలైనా, ఏ మాటలైనా వాడు నోట్లో నుంచి వస్తుందంటే వాడు మైండ్ ఆల్రెడీ పాడైపోయిందని అర్థం. వాడు మైండ్లో చెత్తనంతా వాడు ఎక్కించుకున్నాడు. అయితే వాడు ప్రేమ వ్యవహారాల్లోనో, అయితే వాడు ఇదో తాగుడు వ్యవహారాల్లోనో, లేకపోతే వాడు ఇదిగో ఈ మొబైల్ లాంటి పనికిమాలినటువంటి వాటితో వాడు సమయాన్ని పాడు చేసుకోవటంలోనో, ఆ రీతిగా వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో ప్రతిరూపకంగా వాడు నోట్ల నుంచి వచ్చే మాటను బట్టి మనకు అర్థమైపోయింది, ఈడు ఆల్రెడీ చెడిపోయాడు. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒక యాడ్ వచ్చేది. యాడ్ కరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ నాకు గుర్తులేదు, కానీ సాకెట్ దగ్గరికి వెళ్ళి చెయ్యి పెట్టగానే కరెంటు షాక్ తగిలి జుత్తు అంతా స్పైక్స్గా పైకి నిలబడిపోతాయి. ఆ యాడ్ ఏదైనా కరెక్ట్గా గుర్తులేదు. స్ప్రైటా, 7 డ్రింకా, మొత్తానికి ఏంటి అక్కడ చూపించేటువంటి ఇంటెన్షన్ ఏంటి, ఇదిగో షాక్ తగలగానే స్పైక్స్ పైకి లేస్తాయి. ఇప్పుడు షాక్ తగలవసరం లేదు మనోళ్ళకి. మనోడు వెళ్ళి అన్న పైకి లేపిడు, ఇటు పైకి లేపాలి, అటు పైకి నెట్టాలి, ఇటు పైకి నెట్టాలి అని చెప్పి ఏం చేస్తున్నారు, రకరకాలుగా వేషధారణని ఎవరు మారుస్తున్న నొప్పి లేదు, కానీ మన వల్లే మారుస్తుంది. ఒకప్పుడు చక్కగా బట్టలు వేసుకుంటే పైనుంచి కింద వరకు భద్రంగా సంరక్షణ ఉండేది. ఇప్పుడు ఫ్యాంటల్లో కిందకి చిరిగిపోంటే అక్కడక్కడ, ఏరా చిరిగిపోయింది కుట్టించుకోరా అంటే ఇది ఫ్యాషన్, టాంజిన్, ఇది ఫ్యాషన్, అది చిరిగిపోయిందిరా అని నేను అనుకుంటే, చిరిగిపోయిన దాంట్లో ఇంకో గుడ్డముక్క కనబడుతుందిరా అంటే అది కూడా ఒక ఫ్యాషన్. అంటే ఇప్పుడు చూడండి, వారి యొక్క వేషధారణ కావచ్చు, వారి యొక్క వస్త్రధారణ కావచ్చు, దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చో తెలుసా, వీరు ఆల్రెడీ చెడిపోయారు, వీరు ఆల్రెడీ పాడైపోయారు. ఒక తమ్ముడు ఒకరోజు ఫోన్ చేసి, అన్న మేమందరం కూడా కాలేజీలో చదువుకుంటున్నాం, నాతో పాటు క్రిస్టియన్ సిస్టర్సే ఉన్నారు, కానీ వారు వేసుకున్న వస్త్రధారణ వలన నాలో లేనిపోని కోరికలు వస్తున్నాయి, ఈ కోరికలను నేను ఎలా జయించాలి అని నన్ను అడుగుతున్నాడు. ఏమని చెప్పను, అమ్మ మీరు మంచి బట్టలు వేసుకోండి అని అన్నాం అనుకోండి, మహిళా సంఘాల మీదకి వచ్చి కొట్టేస్తున్నాయి. ఇది కాదమ్మా పద్ధతి, అది అన్నాం అనుకోండి, ఊరుకుంటారా? ఊరుకోరు. వస్త్రధారణలో మార్పులు తెచ్చుకోండి అమ్మ అంటే మీరెవరు మా స్వాతంత్రాన్ని? ఇప్పుడు వీడు పాడైపోతున్నాడు, ఆ పాడైపోయిన చూపులతో నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడని చెప్పడానికి కూడా స్వాతంత్రం లేకుండా సమాజం ఎక్కడికక్కడికి అడ్డుకట్టలు వేసుకుంది. ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసుకొని వస్త్రధారంలోను, స్టైల్లోను రకరకాల తులనాగుతున్న ఈ లోకంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, మీ తల వెంట్రుకలను కూడా నేను లెక్క పెడతానన్నాడు. నీ తల వెంట్రుకలు కూడా నేను లెక్క పెడతానన్నాడంటే దేవుడు నీ తలతో నువ్వు, నీ వెంట్రుకలతో నువ్వు చేసే వేషాలు కూడా ఆయన జాగ్రత్తగా చూస్తాడు. ఇదిగో నువ్వు జడలు అల్లుకొనుటయు అది బయట కాదు, మన అలంకారం. కానీ ఒకప్పుడు పేతురు గారి ద్వారా దేవుడు ఎవరికి చెప్పాడు తెలుసా, స్త్రీలకు చెప్పాడు. ఈరోజు ఆ మాట స్త్రీలకు అసలు ఆపాదించే అవసరం లేదు, మన పిల్లలకు యవనస్తులకు మనం ఆపాదించుకోవచ్చు రకరకాల స్టైల్స్ మనోళ్ళు. ఎందుకయ్యా ఈ పరిస్థితి నీకు వచ్చింది అని అంటే, ఎందుకు ఈ విధానాలు నీలోనికి వచ్చిందని అంటే, ఇదిగో నా శ్రమని లేకపోతే నా బలాన్ని ఉపయోగించుకో, నన్ను నేను అందంగా తయారు చేసుకోవాలి, నన్ను నేను అందంగా ప్రపంచానికి చూపించుకోవాలి అని చెప్తున్నటువంటి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, ఏ యవనస్తుడైనా ఇప్పటివరకు నేను చెప్పిన విషయాల చేత
పాడయ్యి ఇప్పటికి నేను చెబుతున్న విషయాల గుండా మీరు ప్రయాణిస్తుంటే మీరు ఎవరి ఆధీనంలో ఉన్నారో తెలుసా? సాతాను ఆధీనంలో ఉన్నారు. సాతాను నీ బలాన్ని వశపరుచుకొని నీ బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రేమ వ్యవహారాలకు, నీ బలాన్ని ఇదిగో సరదాలుగా ఉన్నటువంటి ఇదిగో త్రాగుడు వ్యవహారాలకు, నీ బలాన్ని ఇదిగో నిన్ను నువ్వు అందంగా రూపించుకోవడానికి ఇదిగో వస్త్రాల కోసమో, లేకపోతే నీ ముఖం కోసమో, నీ జుట్టు కోసమో, నీ శ్రమనంతటిని అక్కడ, నీ బలమంతటిని అక్కడ ఉపయోగిస్తున్నాడు. నీ యొక్క బలాన్ని ఉపయోగించుకొని దుర్భాషలాడి దేవునికి వ్యతిరేకంగా అయిపోయి ఆ విషయాల్లో ఉపయోగించుకుంటున్నాడు. అలా ఉపయోగించుకుంటున్నటువంటి వారి మధ్య దేవుడు యవనస్తులకు చెబుతున్నటువంటి ఒక మాట మనం చూడాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈరోజు క్రైస్తవ సంఘానికి బాగా వినాలి మాట. ఇప్పటి వరకు లోకంలో ఎలా పాడైపోయారో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు క్రైస్తవ సంఘాలకి ఒక వ్యక్తిని నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు గారి చేత తిమోతితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తిమోతి, నువ్వు ప్రసంగాలు చేయడం గురించి కాదు నేను మాట్లాడుతుంది. తిమోతి, నువ్వు పాటలు పాడటం గురించి కాదు నేను మాట్లాడుతుంది. తిమోతి, నువ్వు మరొక పని చేయడం గురించి కాదు నేను మాట్లాడుతుంది. తిమోతి, నువ్వు మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు కనుపరచవలసిన ఏంటో తెలుసా? మాదిరి, మోడల్. ఒక క్రిస్టియన్ యువకుడిని, ఒక క్రిస్టియన్ యువకురాలిని సమాజం చూసిన తర్వాత బ్రతికితే వీళ్ళలా బ్రతకాలని వారు అనుకోవాలి. ఈరోజు మనకు మోడల్స్ ఎవరు? సినీ స్టార్స్ మనకు మోడల్స్. ఈరోజు మనకు మోడల్స్ ఎవరు? పొలిటీషియన్స్ మనకు మోడల్స్. ఈరోజు మనకు మోడల్స్ ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు మోడల్. ఈరోజు మనకు ఎవరు మోడలు? సెలబ్రిటీ కలిగిన, హోదా కలిగిన సేవకులు మనకు మోడల్స్. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ కూర్చున్న లేదా ఈ మాటలు వింటున్న ప్రతి యవనస్తుడు నీ మీద దేవుడు పెట్టిన ఒక భారం ఏంటో తెలుసా? నువ్వు సంఘములో ఉన్న విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. సంఘంలోనికి వచ్చే చిన్నపిల్లలైనా, సంఘంలోనికి వచ్చే మధ్య వయస్కులైనా, సంఘంలోనికి వచ్చే వృద్ధులైనా, ఎవరిని చూసి నేర్చుకోవాలి తెలుసా? యువకులను చూసి నేర్చుకోవాలంట. ఏం నేర్చుకోవాలి యువతలో? ఈరోజు యూత్లో నేర్చుకోవడానికి ఏముంది? నేను ఎక్కడో మాట్లాడలేదు, మన క్రైస్తవ సంఘాలలో ఉన్న యువకులలో చూసి మనం నేర్చుకోవడానికి ఏముంది? మన వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో లేరా? సండే స్కూల్లోనికి వెళ్ళి సండే స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్నామని మనం అనుకుంటే సండే స్కూల్లో ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు. యూత్ మీటింగ్స్లోకి వెళ్ళి ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇదిగో మన క్రిస్టియన్ యువకులు ఇదిగో చక్కగా ఇదిగో ఈ రకంగా క్రిస్మస్లు జరిపిన తర్వాత క్రిస్టియన్ యువత క్రిస్మస్లు చేస్తారు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత వెనకెళ్ళి మందు పార్టీలు చేసుకుంటారు. వీళ్ళెవరు? క్రైస్తవ యువకులే. వారి నోట, మన క్రైస్తవుల నోట ఇదిగో వేదికల మీద నిలబెడితే ఎంతో గొప్పగా ఇదిగో భక్తిపరుడులా మాట్లాడతాడు. వాడితో పర్సనల్గా ఫోన్ కాల్ మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. ఎవరు వీరు? మన క్రైస్తవ యువకులే. దేవుడు ఏమంటున్నాడంటే మీరు సంఘానికి మాదిరిగా ఉండాలి. సంఘానికి మాదిరిగా ఉండేటువంటి ఏ యవనస్తుడు ఏ సంఘములో ఉన్నాడని మనం వెతికి పెడితే ఈ రోజుల్లో వేళ్లతో లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? యువకుడా, యువకురాలా, నువ్వు సంఘంలో నువ్వు మాట్లాడితే నీ మాటలు చూసి విశ్వాసులు ఏమనుకోవాలి తెలుసా? మాట్లాడితే అమ్మాయిలా మాట్లాడాలి, మాట్లాడితే అబ్బాయిలా మాట్లాడాలి. మాటలు అది పద్ధతి కలిగిన మాటలు, అది విధానం కలిగిన మాటలు, అది బుద్ధి కలిగిన మాటలు అది అని చెప్పి మన మాటలను చూడాలంట. ఎవరు? సంఘం. మాటలే కాదు, ఆయన అంటున్నాడు ఇదిగో ఏం చూడాలంట? ప్రవర్తన, కండక్ట్, క్యారెక్టర్. ఈరోజు మాటలు మాట్లాడమంటే ఎన్ని మాటలైనా మనం మాట్లాడేస్తున్నాం. కానీ రహస్యంగా మనమేంటో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మన క్యారెక్టర్ ఏంటో మనకు బాగా అర్థం. ఇదో క్యారెక్టర్లో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసులకు మోడల్గా ఉండాలి. దేవుడు కోరుకుంటున్న యవ్వన తరం ఇటువంటి తరం. మన మాటల్లో, తర్వాత మన ప్రవర్తనలో, మనం చూపించే ప్రేమలో, మన విశ్వాసములో, పవిత్రతలో మనం ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్న ఈ విషయాల్లో మనం మాదిరిగా లేము. కానీ చదువులు చదవకుండా, ఉద్యోగాలు చేయకుండా,
సంపాదించాల్సినటువంటి ధనాన్ని సంపాదించకుండా ఇదిగో ఖాళీగా అక్కడ ఇక్కడ తిరుగుతూ అమ్మా నాన్నల మీద ఆధారపడి బ్రతికేటువంటి యవ్వనతరం ఈరోజు లేదా అంటే కళ్ళెదురుగానే ఉంది. కష్టపడి ఇదిగో కని పెంచి పోషించిన నీ తల్లిదండ్రులకు నువ్వు ఏం విలువనిచ్చావంటే తల్లిదండ్రులకు విలువ లేదు. నిన్ను ప్రేమించి నిన్ను జన్మింపజేసిన దేవుడు అంటే నీకు విలువ లేదు. నిన్ను ప్రేమించి నిన్ను బలపరుస్తున్న సేవకుడు అంటే నీకు విలువ లేదు. యవ్వన కాలంలో నీకు ఎవరంటే లెక్కలేని తనంతో బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అరే మాదిరిగా ఉండమని నేను పెట్టాను, నువ్వు మాదిరిగా ఉండకుండా నాశనం అయిపోతున్నావు. ఇదిగో నీ బలాన్ని నువ్వేం చేస్తున్నావు తెలిసి యవ్వన కాలంలో పాడు చేసుకుంటున్నావు. యవ్వన కాలంలో నీ బలాన్ని పాడు చేసి మాదిరిగా ఉండాలి, మోడల్గా ఉండాలి. ఆ మోడల్గా ఉండటానికే దేవుడు యవ్వనస్తులను కూడా దేవుని సేవలో నిలబెడుతూ ఉంటాడు. యవ్వనస్తులను కూడా దేవుని సేవలో నిలబెడుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? యవ్వనస్తులు కూడా ఈరోజు పాటలు పాడి, యవ్వనస్తులు కూడా ఈరోజు వాక్య పరిచర్య చేసి, యవ్వనస్తులు కూడా సంఘాలను స్థాపించి, యవ్వనస్తులు కూడా సువార్తలు నడిపిస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో 10,000 మంది ఒకవైపు పాడైపోతే దేవుడు ఒక వ్యక్తినైనా ప్రత్యేకపరుచుకొని ఆ వ్యక్తి ద్వారా సువార్తను, ఆ వ్యక్తి ద్వారా పరిచర్యను దేవుడు నిలబెడుతూ మన ఎదుట ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా? నిన్ను నన్ను సవాలు చేయడానికి, నిన్ను నన్ను సవాలు చేయడానికి. ఒక యవనస్తుడు దేవుని సేవకుడిగా మారిపోయాడు, దేవుని సేవ చేస్తున్నాడు అనంటే ఎదురుగున్నటువంటి వారందరూ కూడా సవాలు స్వీకరించాలి. ఎందుకో తెలుసా? ఒక యవ్వనస్తుడు సేవలోనికి వచ్చాడంటే ఎలా ఉండాలి తెలుసా? మాటల్లో జాగ్రత్త ఉండాలి, ప్రవర్తనలో జాగ్రత్త ఉండాలి, ప్రేమలో జాగ్రత్త ఉండాలి, విశ్వాసంలో జాగ్రత్త ఉండాలి, పవిత్రతలో జాగ్రత్త ఉండాలి. ఎక్కడ జాగ్రత్త లేకపోయినా వాడి వల్ల సంఘమే నాశనం. ఒక యవ్వనస్తుడు ధైర్యముతో సేవ చేయడానికి ముందుకు వచ్చాడనంటే అది మామూలు విషయమో కాదు. సంపాదించడానికో లేకపోతే పేరు సంపాదించడానికో ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో సేవ ఏమాత్రం కూడా పనికిరాదు. సంపాదనకు పనికిరాదు, పేరుకు పనికిరాదు, డంబాలు చెప్పుకోవడానికి సేవ పనికిరాదు. అలాంటి సేవను ఒక యవ్వనస్తుడు ఈ జనరేషన్లో ఎంచుకున్నాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాడు చాలా సాహసోపేతమైన నిర్ణయము తీసుకున్నాడని. ఈ మాట నేను చెప్పడానికి మరొక రకంగా మీరు అనుకున్నా నాకు పర్వాలేదు, కానీ కొన్ని మిషనరీ పుస్తకాలు నేను చదివేవాడిని. ఆ మిషనరీ పుస్తకాలలో అప్పట్లో క్రైస్తవ్యం ఈరోజు ఇంతలా విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం. ఆ చదివిన ప్రతి మిషనరీ బయోగ్రఫీలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఆ దేశాలలో ఉన్నవారు పిల్లల్ని సేవకెళ్ళండి, సేవ చేయండి అని ప్రోత్సహించేవారు. అలా సేవ చేయడానికి ప్రోత్సహించే వారిలో చాలా పుస్తకాలలో వారి కుటుంబంలో ఎంతమంది ఉంటారో వారందరూ కూడా పరిచర్యలో నడిపించిన వారుగా, పరిచర్యలోనికి ముందుకు వచ్చిన వారుగా ఆ పుస్తకాలలో చాలా సందర్భాలు తెలుసుకున్నాను. నాకున్న పరిచయాలలో, ఈ సేవా జీవితంలో నాకున్న పరిచయాలలో అతి తక్కువ మంది మాత్రమే తమ కుటుంబంలో ఉన్న తన కుమారులను సేవకు పంపించారు. నాకు తెలిసిన కొంతమంది దేవుని సేవకులు ఉన్నారు, వారి కుమారులు దేవుని సేవ చేయకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాలు అటువంటి కార్యక్రమాలు ఉంటున్నప్పుడు, అయ్యా మీరు సేవకులు కదా, మీ పిల్లలేంటి ఇలా ఉన్నారు అని అంటే, సేవ అనేది వ్యక్తిగతమయ్యా, వాడు వస్తాడో రాడో తర్వాత సంగతి, కానీ మరి నేను కష్టాలు పడుతున్నాను, వాడు కూడా అలా కష్టాలు పడితే ఎలాగా, వాడిని కొంచెం సంపాదించుకున్నాక వచ్చి వాడు సంఘాన్ని నడిపిస్తాడని చెప్పిన సేవకులు కూడా ఉన్నారు. కానీ మీ దేవుని సేవకులు, మీ దేవుని సేవకురాలు ఎంత తెగువ కలిగిన వారు అనంటే ముగ్గురిని కూడా దేవుని సేవలోనికి ఇవ్వటం అనేది, నేను చెప్తున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ నాకు డైజెస్ట్ అవ్వదు ఆ విషయం. అంటే నేను నా మైండ్ యాక్సెప్ట్ చేయలేను. నేను ఒక్కడనే మా అమ్మ నాన్నకి నేను సేవకు వెళ్ళాలో వద్దో ఎన్ని సందిగ్ధమైన పరిస్థితులు మా కుటుంబంలో చాలా జరుగుతుంటాయి. ముగ్గురులో ఏ ఒక్కరైనా ఉద్యోగం చేస్తే కుటుంబానికి, సంఘానికి ప్రోత్సాహకరంగా ఉంటుందేమో కదా నేను ఆలోచించలేపే ముగ్గురు కూడా దేవుని పనిలో పడ్డారు. ముగ్గురు కూడా దేవుని సేవ పట్ల ఎంతో భారం కలిగి ఎవరి పని వారు చేసుకుంటూ వెళుతున్న వారిని చూసినప్పుడు నిజంగా దేవుడు చెప్తున్నాను, మీ సంఘంలో మీ కుటుంబాలకి దేవుడిస్తున్న సవాలు ఏంటో తెలుసా? ఇదిగో మాదిరి కలిగిన యువకులను దేవుడు సేవకులుగా నిలబెట్టాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మీ పిల్లల్ని మీరు మాదిరికరమైనటువంటి సేవకులుగా తయారు చేయాలి. అలా చేయకుండా ఒకవేళ సంఘంలో ఉండి మీరు కానీ దేవుని దగ్గరికి వెళ్తే మీరు ఎక్కువ శిక్షకు పాత్రులుగా మారిపోతారు. ఎందుకు మాట చెప్తున్నారు? జాగ్రత్త. నేను జోయల్ తమ్ముడితో మాట్లాడుతూ సేవ గురించి మాట్లాడినప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు.
ఆ తమ్ముడికి ఏదైతే ఫీలింగ్ ఉందో నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. పాస్టర్లు అంటే నాకు చాలా అనకూడదు ఆ మాట, కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రొఫెషన్ అది. అంటే మనుషుల దగ్గరికి వెళ్ళాలి, నాయనా బాబు అనాలి, మనం లేనిపోని నవ్వు చూపించాలి, లోపల ఎంత బాధ ఉన్నా బయట నవ్వాలి, వెనక గుద్దేస్తున్నాలో ఎదురుగా చూసి చిరునవ్వుతో చిందించేస్తుండాలి. ఈ ఇబ్బంది ఇది సరైనది కాదు. ఆర్థిక విషయాలకు వచ్చేసరికి అడగాలి, వాళ్ళు అడిగి వాళ్ళు ఇస్తేనే పరిచర్య, వేరే ఒక పని చేసుకోవడానికి వీలుగా ఉండదు. సో ఇటువంటి తరుణాల్లో సేవ అంతా సరి అయింది కాదు, ఒకవేళ అది సరి అయిందే దానికి నేను సరికాను అని నేను అనుకునేవాడిని. సేమ్ తమ్ముడు మైండ్ సెట్ కూడా అలానే. కానీ దేవుడు మ్యూజిక్ ఆ స్ట్రీమ్లో లేదా మ్యూజిక్ ఆ ఫీల్డ్లో దేవుడు అంత ఉన్నత స్థానం ఇచ్చిన తర్వాత 2 విషయాలు నేను ఆలోచించాను తమ్ముడు గురించి ఆలోచించినప్పుడు. ఒకటి, అదే ఫీల్డ్లో కొనసాగితే గొప్ప స్థితిలో ఉండొచ్చు, అది దైవికంగా కావచ్చు, దాన్ని కొంచెం ట్యూన్ చేసి లోకపరంగా వెళ్ళినా లోకపరంగా అయినా కావచ్చు. లేదంటే తనకున్నటువంటి ఆ యొక్క స్కిల్తో లోకంలో ఎంజాయ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆ ఫీల్డ్లో. కానీ ఆ రెండిటిని కాదనుకొని తమ్ముడు దేవుని సేవలకు వచ్చి, అన్న నేను పాస్టర్గా ఉంటాను, నేను దేవుని సేవ చేస్తాను, సంఘాన్ని నడిపిస్తాను అని అంటే అది ఎంత ఆశ్చర్యం కలిగించే సంగతి, అదెంత ఆశ్చర్యం కలిగించే సంగతి. ఎందుకనంటే ఈరోజు అవకాశాలు లేకపోయినా అవకాశాలు ఎత్తుక్కొని పాడైపోతున్నారు కుర్రోళ్ళు. అవకాశాలు లేవు, వీడి ముఖానికి అమ్మాయి పడదు, అయినా సరే ట్రై చేయ ఏ దిక్కుమాలిందో పడుతుంది. ఆ దిక్కుమాలిన దానికోసం వీడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో తెలుసా? ఆ దిక్కుమాలి పడిన తర్వాత వీడు కూడా మరల ఏమైపోతాడు, దిక్కుమాలినోడు అయిపోతాడు. అవకాశాలు లేవు వాడి దగ్గర డబ్బు ఉండదు, కానీ వీడు సట్లు వేసుకొని వస్తాడు. వీడు సట్లు వేసుకునేసరికి ఈ పిల్ల అనుకుంటే వీడు ఇన్ని సట్లు వేయడంటే నాకు ఎన్ని బట్టలు కొనిస్తాడు, వీడికే ఇన్ని బైక్స్ ఉన్నాయంటే వీడు నన్ను ఏ బైక్లో తీసుకెళ్తాడు, ఊహించిన ఏ బైక్ వాడిది కాదు, కనీసం వాడికి సైకిల్ కూడా ఉండదు. నిన్ను పడేయటానికి వాడు చేసే ప్రయత్నాల్లో భాగంగా వాడికో పనికిమాల గుంపు ఉంటుంది, ఆ గుంపు రెహబాముకు సలహా ఇచ్చినట్టు వీడికి సలహాలు ఇస్తుంటుంది. వాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి వాటన్నిటిని పాటించి నీ దగ్గరికి వస్తాడు. అవకాశాలు సృష్టించుకొని పాడైపోతున్న ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క సంఘాలలో దేవుని సేవకుడు తన యొక్క సేవకుడిని, తన కుమారుడిని ఇదిగో నిలబెట్టుకొని మీ ముందర మందిర పరిచర్య చేయడానికి దేవుడు నిలబెట్టాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, అతన్ని పొగడటం అనే ఉద్దేశం కాదు, కానీ ఇదిగో వాక్యంలో దేవుడు చూపించిన సంగతులు తన జీవితంలో ఉంది కాబట్టే దేవుడు సేవకు నిలబెట్టాడు. లేకపోతే ఎవరిని పడితే వారిని తీసుకొచ్చి దేవుడు సేవకు నిలబెట్టడు గాక. దేవుడు నిలబెట్టుకోవాలి అని అంటే అది మనుషుల ఎన్నిక కాదు. తల్లిదండ్రులు అనుకుంటే సేవకులు అయిపోతారు అనుకుంటే ఈరోజు చాలామంది దేవుని సేవకులు మా పిల్లలు ఇలా పాడైపోయారని బాధపడుతున్నారు తెలుసా మీకు? గుండెలు బాదుకుంటున్నారు. నేను సేవకుడిని, నా కొడుకులా తగలడ్డాడు, నేను సేవకురాల్ని, నా కూతురు ఇలా ఉందని చెప్పి దేవుని సేవకుల పిల్లలే సరిగా లేక బాధపడుతున్నారు. కానీ దేవుని సేవకులు ప్రోత్సాహం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వారి నిర్ణయాలు తీసుకొని దేవుని సేవకు వచ్చినటువంటి వారిని చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పౌలు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి నువ్వు సంఘానికి మాదిరిగా నువ్వు ఉండాలి. ఈరోజు సంఘానికి తమ్ముడు మాదిరిగా ఉన్నాడని నమ్ముతున్నాను, మాదిరిగా ఉండాలని, ఇదిగో మంచి మోడల్గా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అయితే అలా మాదిరిగా సంఘానికి ఉండాలంటే ఇదిగో యవ్వన కాలం ముందు దేవుడు తనకు లేదా మనకు లేకపోతే మన పిల్లలకు ఇచ్చిన బలాన్ని దేని కొరకు ఉపయోగించాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన యవ్వన బలానంతటిని ప్రేమ వ్యవహారాలలో ఉపయోగించి నష్టపోయిన వారిని చూసాం. మన యవ్వన బలాన్నంతటిని ఉపయోగించుకొని సరదాల కోసం త్రాగుడు మొదలై మతి చెడిపోయిన వారిగా ఉన్నవారి దగ్గర మనం చూసాం. మన యవ్వన బలాన్ని ఉపయోగించుకొని మన సమయాన్ని అంతటిని ఆ మొబైల్ ఫోన్స్ దగ్గర, ఆ టెక్నాలజీ దగ్గర, సినిమాల దగ్గర, పొలిటికల్ వీడియోస్ దగ్గర మన జీవితానంతటిని సర్వనాశనం చేసుకున్న వారిని మనం చూసాం. మన సమయాన్ని ఉపయోగించుకొని తనను తాను అందంగా రూపుదిద్దుకొని తన జుట్టును లేకపోతే తన ముఖాన్ని రకరకాల రూపులు మార్చి ఇదిగో ప్రపంచానికి తనను తాను అందమైన వాడుగా, అందమైన వ్యక్తిగా చూపించుకోవడానికి తమ బలాన్ని ఉపయోగించుకొని పాడైపోయిన వారిని మనము చూసాం. తమ బలాన్ని ఉపయోగించుకొని ఇదిగో నేను మాట్లాడితే ఇలా ఉంటుందని బూతు మాటలు, నేను మాట్లాడితే స్పాంటేనియస్గా జోకులు వస్తాయనో, లేదా నేను మాట్లాడితే అవతలవాడు భయపడిపోతాడనో, లేదా నేను మాట్లాడితే అనేక మంది గంటలు గంటలు వింటారు అని చెప్పి మాటల ద్వారా తమ శ్రమనంతటిని వ్యర్థం చేసుకొని చెడిపోయిన సమాజాన్ని మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడు తెలుసా? నీ యవ్వన బలాన్ని సాతాను ఉపయోగించుకొని నాశనం చేస్తున్నాడు. రే, నేను నీకు యవ్వన కాలంలో బలాన్ని ఇచ్చింది నా కోసం,
నువ్వు నా కోసం పని చేయాలని, నువ్వు నా కోసం నిలబడాలని. యవనస్తులారా, మీరు బలవంతులు. మీరు దేనికి బలవంతులో తెలుసా? దుష్టుని జయించడానికి బలవంతులు. మరి ఈరోజు దుష్టుని జయిస్తున్నారా అని మన యవనస్తులని, క్రైస్తవ యవనస్తులని అడిగితే, దుష్టుని జయించటం కాదు, దుష్టుని నెత్తి మీద వేసుకొని ఊరేగుతున్నారు మన యొక్క క్రైస్తవ యవనస్తులు. ఎందుకు అలా మారిపోయారు? ఎందుకు మాదిరిగా లేరు? ఎందుకు ఒక యవనస్తుడిని తీసుకొచ్చి మనం నిలబెట్టి నెంబర్ 1 పర్సన్ అని ఎందుకు చెప్పలేము? ఈరోజు చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే వారి జీవితాల్లో నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సంగతులు కనబడవు. నేను చెబుతున్న సంగతులు కానీ ప్రతి యవ్వనస్తుడి జీవితంలో కానీ ఉండగలిగితే దేవుడు కోరుకున్నట్టుగా మాదిరిగా ఉండగలుగుతారు. దేవుడు కోరుకున్నట్టుగా ఇదిగో తన బలాన్ని దైవికంగా ఉపయోగించి ఉన్నత స్థాయిలోనికి వెళ్తారు. జాగ్రత్త చూద్దాం. ఇదే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఉన్నటువంటి సంగతులను మనం చూస్తే 4వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాట చూద్దాం. నేను వచ్చు వరకు నువ్వు దేని విషయంలో? చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. తిమోతికి చెప్తున్నాడు పౌలు, నేను వస్తాను నీ దగ్గరికి. నేను వచ్చే వరకు నువ్వు ఏ విషయంలో జాగ్రత్త ఉండాలి? చదివే విషయంలో జాగ్రత్త. ఏమి చదవాలి తిమోతి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని తిమోతి చదవాలని చెప్పి తిమోతికి పౌలు గారి చేత దేవుడు ప్రేరేపణ కలగజేస్తున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మన ఇంట్లో ఉన్న యవనస్తులు ఆదివారము దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు తప్ప, కొంతమంది అప్పుడు కూడా తెరవట్లేదు, ఆదివారము దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు తప్ప మిగతా సమయాలలో వారు బైబిల్స్ ఓపెన్ చేస్తారా అంటే చెయ్యట్లేదు, చదవట్లేదు బైబిల్. ఎవరు? ఒక కుర్రోడు నాతో మాట్లాడుతూ, అన్నా నా జీవితం బాగోలేదన్నా, నేను మంచోడిని కాదు. నేను ఎంత మంచోడిని కాదో తెలుసా నీకు? కనీసం నా ఫోన్లో బైబిల్ని కూడా నేను ఇన్స్టాల్ చేసుకోలేదు, అంత మంచోడిని అన్నాడు. అంటే నేను చెడ్డోడిని చూపించడానికి పవిత్రమైనటువంటి బైబిల్ని నా ఫోన్లో కూడా నేను ఇన్స్టాల్ చేసుకోలేదు, అంత చెడ్డోడిని నేనని చెప్తున్నాడు. అరే, బైబిల్ కావాల్సింది మంచోళ్ళకి కాదురా, నీలాంటి చెడ్డోళ్ళకే బైబిల్ కావాలి, ముందెళ్ళి ఇన్స్టాల్ చేసుకోరా. బైబిల్ కావాల్సింది నీలా పాడైపోతున్న వాడికే, బైబిల్ కావాల్సింది నీలా చెడిపోతున్న వారికే. ఈరోజు మనం చెడిపోతున్నాం, పాడైపోతున్నాం, లోకంలో కలిసిపోతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యపు అవగాహన లేకపోవటం. ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఉన్న యవనస్తులు ఎంతమంది బైబిల్ చదువుతారండి? మీరు చేతులు ఎత్తండి అని అంటే మనము ఎంతో వేల మంది ఉన్నా కొంతమంది మాత్రమే. నిన్న కాక మొన్న ఒక సంఘానికి నేను ఉపవాసకుడికి వాక్యం చెప్పడానికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాను. వాళ్ళ ప్రశ్నను అడిగితే ఏమన్నానంటే, ఈ ప్రశ్న సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు, సో వాళ్ళలో చెప్తారు కాబట్టి మీరు కూడా చెప్తారని యేసుక్రీస్తు ప్రభుల వారు 7 రొట్టెలు ఎంతమందికి పంచిపెట్టారని అడిగాను. ఈ ప్రశ్న ఎవరు చెప్తారు? సండే స్కూల్ పిల్లలు. ఇది నా కాన్ఫిడెన్స్ అనమాట. వాళ్ళు కూడా చెప్తారంటే వీళ్ళు చెప్తారేమంటే ఒక్కరు కూడా చెప్పట్లేదు. ఒక్క ఆమె చెప్పింది 4,000 అని. సరే, ఇంకా బోల్తా కొట్టాడని నేనేమన్నానంటే ఆమె చెప్పింది తప్పు, ఇంకెవరైనా ట్రై చేస్తారంటే అప్పుడు వచ్చారండి మహా ఉద్దుండులు. ఒకడు 6,000 అంటారు, ఒకడు 9,000 అంటారు, ఒకడు 10,000 అంటారు, లేదు 4,500 అంటారు. ఏంటి ఆవిడ చెప్పింది రైటే, నేను చిన్న బోల్తా కొట్టాడని క్వశ్చన్ మార్చేసరికి ఇదిగా క్రైస్తవ ఉద్దండులు ఎవరంటే తల్లిదండ్రులు. వాళ్ళు ముఖాలు చూస్తుంటే కనీసం 50-60 సంవత్సరాలు ఉంటాయి. ఆ 50-60 సంవత్సరాలు ఉన్నవాడికి 7 రొట్టెలు ఎంతమంది పంచాడు తెలియపోతే వాళ్ళ ఇంట్లో మనవాళ్ళకి కుమార్తెలు తెలుస్తుందా? ఎందుకు తెలుస్తుంది? చదవాలన్న ఆలోచన వారికి రానప్పుడు, చదవాలన్న ప్రేరేపణ తల్లిదండ్రులు లేకపోతే తాత ముత్తాములు వారి కలగజేయనప్పుడు యవనస్తులు ఎలా చదువుతారు? యవనస్తుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం బాగుండాలి, నీ జీవితం మంచి స్థితిలో ఉండాలి, నువ్వు దైవికంగా ఉండాలంటే నీ బలాన్ని అంతటిని కూడా ఉపయోగించి దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయాసపడు. దేవుని వాక్యం చదవడానికి నువ్వు కష్టపడు. ఊరకనే అయిపోద్దా వాక్యం చదవటం? ఊరకనే అయిపోద్దా వాక్యాన్ని అర్థం చేసుకోవటం? నువ్వు సమయాన్ని తెలిసిన ఒక చెల్లి గురించి ఒక చెల్లి నాకు చెప్పింది. ఆమె బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చిందంట. వారి గృహంలో బైబిల్ చదవడానికి ఒప్పుకోరని చెప్పి ఆ చెల్లి ఎక్కడికి వెళ్ళి బైబిల్ చదివేది తెలుసా? 2 ప్లేసెస్లో బైబిల్ చదివేదంట. ఒకటి బాత్రూమ్. ఎక్కడికి వెళ్ళి చదివేది? బాత్రూంలో చదివేదంట.
రెండవది, అప్పట్లో ఇంటర్నెట్ సెంటర్లు ఉండేవి, మొబైల్స్ అంతగా డెవలప్ కాని టైంలో ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి బైబిల్ చదివేదంట. ఒక ఇతర కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి వాక్యం పట్ల ఆసక్తి కలిగి బాత్రూంలో బైబిల్ చదివింది. నీ బెడ్రూమ్లో నీకు అందుబాటులో ఉన్న బైబిల్ చదవవు తెలుసా నీకు? నీ చేతిలో బైబిల్ ఉన్న బైబిల్ చదవవు తెలుసా నీకు? ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రహస్యంగా ఏదో చదువుకుంటుంది అనుకుంటున్న ప్రాంతాల్లోనికి బైబిల్ అల్లి అక్కడ వారు చదువుకుంటే, ఈరోజు యవ్వనస్తులకి ఎంత బద్ధకం అంటే బైబిల్ తీసి చదవడానికి పని చేయట్లేదు బుర్ర వాళ్ళకి. ఫోన్లు పట్టుకుని గంటలు గంటలు ఉండమని ఉంటున్నారు, టీవీల ముందు గంటలు గంటలు ఉండమని ఉంటున్నారు. ఆ చెట్ల కిందో పుట్ల కిందో అక్కడ ఇక్కడ తిరిగిరారంటే పనికి మాలిన తిరుగుళ్ళు, పనికి మాలిన వేషభాషలు మాట్లాడడానికి, ప్రయాణాలు చేయడానికి ఉంది. కానీ క్రైస్తవ యువకులారా యువతులారా, వాక్యం చదవడానికి నీ టైం లేదంటే దేవుడు కొట్టాడనుకో, జీవితంలో మళ్ళీ తిరిగి బయటికి రాలేవు. నీ యవ్వన కాలాన్ని ఇచ్చింది దేవుడు ఎందుకో తెలుసా? నీ సమయాన్ని, నీ శక్తిని మొత్తాన్ని కేంద్రీకరించి అర్థం చేసుకో. పిచ్చోడా పౌలు? తిమోతి పిచ్చోడా? తిమోతికి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చదవాల్సింది వాక్యం. ఒక మాటలు చెప్పాలంటే ఆ రోజు తిమోతికి ఇన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో లేదో కూడా తెలియదు. అక్కడో పుస్తకం, ఇక్కడో పుస్తకం, వారి దగ్గర పత్రిక, వీరి దగ్గర పత్రిక ఉండే రోజులు మొదటి శతాబ్దపు రోజులు. ఎవడో సేవకుడు వచ్చి చెబితే కానీ కొన్ని సంగతులు అర్థం కాని రోజులు మొదటి శతాబ్దపు రోజులు. ఈరోజు నీకేం కావాలయ్యా వాక్యం అర్థం కావడానికి? నువ్వు ఒక ప్రశ్నను టైప్ చేస్తే 10 ఆన్సర్లు వస్తున్నాయి ఇంటర్నెట్లో. నువ్వు ఒక మాటను టైప్ చేస్తే 20-30 వేల ప్రసంగాలు వస్తున్నాయి యూట్యూబుల్లో. నువ్వు అర్థం చేసుకోవడానికి వాక్యం ఎంత సౌలభ్యం ఉంది, ఎంతమంది దేవుని సేవకులు నీకు అందుబాటులో ఉన్నారు. ఈ బైబిల్ చదవకుండా నువ్వు కానీ చచ్చిపోతే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను నార్మల్గా శిక్షించడు, కఠినాతి కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకు తెలుసా? నేను నీకోసం రాస్తే యవ్వన కాలం ముందు తిరుగుతావా నువ్వు? ప్రేమ అని చెప్పి అమ్మాయి చుట్టూ తిరుగుతావా? ప్రేమ అని చెప్పి అబ్బాయితో తిరుగుతావా? మందు తాగుతావా? బూతులు మాట్లాడతావా? బట్టల కోసం షాపింగ్లు గంటలు గంటలు చేస్తావా? బైబిల్ కూర్చొని చదవలేవా? వాటన్నిటిని పెట్టి ఈడ్చిపెట్టి కొడితే బాడీలో ఉన్న అణువు కూడా విడిపోద్ది. అప్పుడు నీకు అర్థమైంది వాక్యం చదవటంలో ఉన్నటువంటి గొప్పతనం. దావీదు భక్తుడు గురించి రాయబడుతున్న మాట ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో ఉన్న మాటను ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొందియుండుట నాకు మేలాయను. ఎవరు మాట్లాడుతున్న మాట? ఒక దేశానికి రాజుగా, ఒక దేశానికి ఇదిగో ఉన్నతమైన స్థాయిలో ఉండి ఒక దైవ సేవకుడు, ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట. నాకు శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఎందుకో తెలుసా? నీ కట్టడలు నేను నేర్చుకోవాలి, వాక్యం నేను నేర్చుకోవాలి, వాక్యం నేను తెలుసుకోవాలి. ఈ వాక్యం తెలుసుకోవటం కొరకు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, నేను వాక్యాన్ని మాత్రం నేర్చుకుంటానని భక్తుడైన ఒక రాజైన దావీదు అంటుంటే ఏముంది బాధ్యత? నీకు చెప్పు, నీకేం బాధ్యత ఉంది? నీకుండే అరాకొర బాధ్యతలతో నేను బిజీగా ఉన్నాను, వాక్యం చదవని అంటున్నావంటే నువ్వు ఎంత మూర్ఖుడు ఒకసారి ఆలోచించు. నేను వచ్చే వరకు దేని విషయంలో జాగ్రత్త ఉండాలి? చదువుట విషయం. రెండో విషయం దేని విషయంలో జాగ్రత్త ఉండాలంట? హెచ్చరించుట విషయంలో. ఎవరికి హెచ్చరించాలి? ఒకడు వచ్చి అంటాడు ఐ లవ్ యూ అనగానే నవ్వేవనుకు 4 పళ్ళు రాలగొట్టేయాలి. నవ్వకు, నువ్వు నవ్వకు, తిరిగి హెచ్చరించు. ఏంట్రా నువ్వు? మా నాన్నకి చెప్తాను, మా అమ్మకి చెప్తాను కాదు, నువ్వు ఇవ్వు వార్నింగ్ అడిగి. ఒక అమ్మాయి వచ్చి తమ్ముడు అరే నువ్వు బాగున్నావు అంటే మురిసిపోకు, నువ్వు అంతేం బాగుండవు. ఆ పిల్ల అంటది, ఎందుకంటే ఆ పిల్లకి బండో ఇంకేదో కావాలి, దానికి డ్రాప్ చేయడానికో ఏదో అవసరం ఉంటుంది. కాబట్టి అనగానే నువ్వు ఎలాగున్నా నువ్వేమనుకుంటావు? అయ్య బాబు ఈ అమ్మాయి అందంటే ఎంతమంది అమ్మాయిలు చూసుకుంటారు అనుకోకు. హెచ్చరించు, వార్నింగ్. ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ నో అబౌట్ యూ. నాకు నీ గురించి తెలుసు, నీ వెనక ఎవడున్నాడో నాకు తెలుసు, వాడు నా బలాన్ని ఎలా పాడు చేయాలనుకుంటున్నాడో కూడా నాకు తెలుసు. నేను వచ్చే వరకు తిమోతి హెచ్చరించు. ఏ విషయాల్లో తెలుసా? నీ విషయాల్లో అయినా, సంఘం విషయాల్లో అయినా నువ్వు హెచ్చరించు. తిమోతికి అదే 2వ పత్రికలో అదే పౌలు గారు చెబుతున్న మాట ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. నీవు 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంచాడుము. పారిపో, ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్.
నువ్వు ప్రేమలో ఉండొచ్చు, నిన్ను ఒకడు మందు తాగడానికి ప్రేరేపించవచ్చు, ఒకడు నిన్ను సినిమాకి తీసుకెళ్ళొచ్చు, ఒకడు నిన్ను మరొక చోటుకి తీసుకెళ్ళొచ్చు. వాడికి హెచ్చరించి నేను క్రిస్టియన్, ఇట్లాంటి పనులు నేను చెయ్యను అని వాడికి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి వాడు నిన్ను పర్మిషన్ అడగకుండా, ఇంకోసారి నిన్ను వాడు మాట అనకుండా ఉండే విధంగా నువ్వేం చేయాలి? వాడిని హెచ్చరించి నువ్వు అక్కడి నుంచి ఏమైపోవాలి? పారిపోతున్నామా ఈరోజు యవనస్తులు? పరుగులు పెడుతున్నాం ఎక్కడ పాపం ఉందో అక్కడ. కానీ ఇదిగో దేవుని చేత వాడబడే సేవకుడుగా ఉండాలి. దేవుని చేత నేను బహుబలంగా వాడబడాలి. నా బలాన్ని దైవికమైనటువంటి కార్యక్రమాలకు ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి. హెచ్చరించేవారుగా ఉండాలి. మూడోది ఏం చెప్తున్నాడు చూడండి, నేను వచ్చే వరకు బోధించుట యందు నువ్వు జాగ్రత్త ఉండాలి. తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. తిమోతికి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? అనేక మంది టీచర్స్ కావాలి సంఘానికి. ఈరోజు ఎవరు వారై ఉండాలి? యవనస్తులై ఉండాలి. ఈరోజు రాజీ పడకుండా, డబ్బుని ఆశించకుండా, పేరుని ఆశించకుండా, పదవులను ఆశించకుండా, ఫేమ్ను ఆశించకుండా క్రైస్తవ తరాలలో పనిచేసేటువంటి యవ్వన జనులు కావాలి దేవునికి. అటువంటి వారిని నువ్వు ఫైండ్ అవుట్ చేసి వారికి నీకు ఇచ్చినటువంటి ఇదిగో టీచింగ్ని వారికి కూడా అప్పగించి వారి చేత కూడా చెప్పించే లోకానికి పాడైపోతుంది యవ్వన జనంగా. దేవుడు తమ్ముడిని నిలబెట్టుకున్నా, లేకపోతే తమ్ముడు వాళ్ళ అన్న వాళ్ళు నిలబెట్టుకున్నా దానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో మరికొంతమంది యవనస్తులు రావాలి బయటికి. రావాలంటే దేవుడు వారికి అప్పగిస్తున్న పని ఏంటో తెలుసా? నువ్వు బోధించాలి. లేదా మనకు అప్పగిస్తున్న పని ఏంటో తెలుసా? మనం బోధించాలి. మనం బోధించి ఇతరులు ఆ బోధన ఇతరులకు తీసుకెళ్ళేంత స్థాయిలో మనం ఏం చేయాలి తెలుసా? శ్రమపడాలి. బోధించటం అంటే సులువా? బోధన కొరకు ఎంత కష్టపడాలో అది మీకు తెలుసా? కానీ దేవుడు అంటున్నాడు నువ్వు టీచింగ్ చేయాలి. ఎందుకు చేయాలంటే చాలామంది అజ్ఞానముతో చాలామంది పాడైపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా? చెప్పేవారు ఆ సమయంలో మాకు లేరు బ్రదర్, ఆ టైంలో చెప్పేవారు మాకు లేరు. నిజంగా చెప్పేవారే ఉంటే ఈరోజు మేము చాలా బాగుంది. చెప్పేవారు లేక మేము ఇలా పాడైపోయాం. అయితే దేవుడు ఈరోజు యవనస్తులకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మీరు వెళ్ళి చెబితే చాలామంది బాగుపడతారు. చెప్పకుండా మీరు బలాన్ని ఇతర పనులకు వాడుకుంటే దేవుడు మిమ్మల్ని తొక్కిపడేస్తాడు. నీ బలాన్ని ఉపయోగించి వేరే వాళ్ళకి మంచి చెప్పడానికి సిగ్గెందుకు నీకు? భయం ఎందుకు నీకు? బెరుకెందుకు నీకు? మంచి విషయాలే కదా నువ్వు చెప్పేది, మతం కాదు, నీ యొక్క జ్ఞానమే కదా నువ్వు చెప్పేది. నువ్వు మారు, నువ్వు బాగా బతుకు అని చెప్పి ఆ విషయాలు చెప్పడానికి ఎవడు కష్టపడుతున్నాడు? ఎవడికి కష్టం అవసరం లేదు. ఎవడికి పనికి మాలిన చెత్త వీడియోలు చేయడానికి ఈరోజు చాలామంది యవనస్తులు ఉద్యోగాలు వదిలేసి సినిమాలు, షార్ట్ ఫిలింలు ఏవేవో చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ యువకులు ఎంతమంది అలాంటి పనులు చేస్తున్నారు? ఏమంటే పాస్టర్స్ తప్ప ఎవరైనా యవనస్తులు ముందుకు వచ్చి యవనస్తులు గైడెన్స్ ఇస్తున్నారా? రారు. ఎందుకు రారు? దేవుడు తమ బలాన్ని తన కొరకు ఉపయోగించమన్న ఆ సంగతి వారికి తెలియదు. బోధించే పని అప్పగించాడు, అది వారికి తెలియదు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఇదే తిమోతికి రాసినటువంటి 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో చూడండి. ఒక మాట చెప్పి నేను ముగింపులను తీసుకెళ్తాను. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. దేవుడు నీకు ఒక తలాంతుని ఇచ్చుంటాడు. ప్రతి యవనస్తుడు కూడా తమ్ముడికో తలాంతి ఇచ్చాడు, నాకో తలాంతి ఇచ్చాడు, బాబాయ్కో తలాంతి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంతుని ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావంట? ఆ తలాంతును జాగ్రత్తగా దాచుకుంటూ. పాటలు నేను పాడగలను కానీ నేను పాడను, వాక్యం నేను చెప్పగలను కానీ చెప్పను, మ్యూజిక్ నేను వాయించగలను కానీ వాయించను, పరిచర్య చేయగలను కానీ నేను చేయను. ఎందుకు చేయను? నాకు సిగ్గు, నాకు భయము, నాకు 100 కారణాలు ఉంటాయి. కానీ తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో అలక్ష్యం చేయొద్దు, ఇదిగో నీకు అనుగ్రహించబడినటువంటి ఆ విషయాలను నువ్వు పక్కన పెట్టొద్దు. నీకు వరం ఇవ్వబడింది, ఆ వరాన్ని నువ్వేం చేయాలి? అభివృద్ధి చేయాలి తప్ప దాన్ని నువ్వు ఏం చేయకూడదు? విడిచి పెట్టకూడదు. నిజంగా ఈరోజు దేవుని సన్నిధానంలో మాట్లాడుతున్నాను. ఈరోజు యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు ఒక్కొక్కరు ముందుకొచ్చి వారికి ఉన్న టాలెంట్ని, దేవుడిచ్చిన తలాంతును గుర్తిస్తే ఈరోజు సువార్త పరిచర్య ఎంత ఘనంగా జరుగుతుందో తెలుసా? ఎంత ఘనంగా జరుగుతుందో తెలుసా? మనమే వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి, మనమే వీడియో రికార్డ్ చేసుకొని, మనమే ఎడిటింగ్ చేసుకొని, మనమే అప్లోడ్ చేసుకొని, మనమే షేర్ చేసి, మనమే వేరే వాళ్ళు చూడమని అది ఎంత ప్రయాసం.
అదే కొంతమంది యవనస్తులు వచ్చి, అలా మీరు వాక్యం చెప్పండి, మేము రికార్డ్ చేస్తాం, అన్న రికార్డ్ చేసింది నేను ఎడిటింగ్ చేస్తాను, నేను షేర్ చేస్తాను, రండన్న పలానా చోటుకి వెళ్దాం, 10 మంది కలిసి తిరుగుదామని యవనస్తులందరూ కలిసి పని చేస్తే, ప్రతి ఒక్కడు కూడా తమ తమ టాలెంట్ని గుర్తిస్తే దేవుడి పని ఎంత గొప్పగా జరుగుతుంది. కానీ దేవుడి పని జరగకూడదని ఏ యవనస్తుడు కూడా వాడి టాలెంట్ని గుర్తించకుండా అక్కడే ఉండిపోవాలని సాతాను పనిన పన్నాగములో, సాతాను వేసిన వలలో ఈరోజు అనేక మంది క్రైస్తవ యువకులు బలి అయిపోయి అక్కడే ఉండిపోయారు. సామెతల గ్రంథములో రాయబడిన మాట ఒకసారి చూడండి. 22వ అధ్యాయము 29వ వచనంలో ఉన్న మాటను చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం, తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు గాని వాడు రాజుల ఎదుట. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వు ఐడెంటిఫై చేస్తే నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? సామాన్యుల దగ్గర కాదు. ఇప్పుడు జోయల్ తమ్ముడు కూడా ఎప్పుడు తన సాక్ష్యం చెప్పేటప్పుడు స్టార్టింగ్లో అక్కడక్కడ చిన్న చిన్నగా మ్యూజిక్ని ప్లే చేసేటువంటి స్థాయి నుంచి ఈరోజు అనేక మంది పాటలే క్రియేట్ చేసి ఇవ్వగలిగే స్థితిని ఇచ్చాడు అని అంటే దాన్ని తమ్ముడు ఏం చేసినట్టు? డెవలప్ చేసుకున్నట్టు. అయితే దాన్ని అక్కడితోనే ఆపకుండా మందిర విషయంలోనైనా మ్యూజిక్ విషయంలోనైనా తమ్ముడు ఏం చేయాలి? తన టాలెంట్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా ఇదిగో ఎలా ఉండాలో తెలుసా? దేవుడు చెప్పినట్టుగా ఇదిగో దేవుని వాక్యాన్ని చదివే విషయాల్లో, దేవుడు చెప్పినట్టుగా ఇతరులను హెచ్చరించే విషయాల్లో, దేవుడు చెప్పినట్ల ఇతరులను బోధించే విషయాల్లో, దేవుడు చెప్పినట్లుగా తన తలాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించే విషయంలో ఎప్పుడైతే రాజీ పడకుండా తన బలాన్ని మన బలాన్ని ఉపయోగిస్తామో ఆ రోజు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు చేసిన పని ఇదిగో నేను చూశాను, మీరు బలవంతులు. ఎందుకంటే వాక్యం నీ దగ్గర ఉంది కాబట్టి, వాక్యాన్ని నువ్వు చదివావు, వాక్యం నీ దగ్గర ఉంది కాబట్టి పాపంలోనికి పడిపోకుండా హెచ్చరించావు, వాక్యం నీ దగ్గరికి ఉంది కాబట్టి ఇదిగో నువ్వు ఇతరుల యొద్దకు వెళ్ళి నువ్వు బోధించావు, వాక్యం నీ దగ్గర ఉంది కాబట్టి నీ యొక్క ఐడెంటిటీని చేసి నీ టాలెంట్ని ఇతరులకు పనికొచ్చేదానిగా నువ్వు కష్టపడి ఇదిగో నా పని నువ్వు చేసావు, నా పని నువ్వు చేసావని దేవుడు ఏం చెప్పాలో తెలుసా? నా యవనస్తుడా నువ్వు బలవంతుడు. ఈరోజు వాక్యముతో యవనస్తులు నింపబడాలి. ఇక్కడ ఉన్నవారైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ప్రధానంగా ఇదిగో యవ్వన కాలంలో మీ బలాన్ని దేనికి ఉపయోగించాలి తెలుసా? వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోవడం కోసం కష్టపడాలి. వాక్యాన్ని చదవండి, అనేక సంగతులు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాక రెండవది ఏంటో తెలుసా? లోకానికి వ్యతిరేకంగా నిలబడాలి. నువ్వు వాక్యం చేత నింపబడిన తర్వాత లోకం నీకు వ్యతిరేకంగా ఉంటుంది. లోకానికి వ్యతిరేకంగా నిలబడాలి. లోకానికి వ్యతిరేకంగా నిలబడాలంటే నీలో ప్రార్థన జీవితం ఉండాలి, నీలో పరిశుద్ధాత్మ పనిచేయాలి. నువ్వు వాక్యముతో నింపబడి, నువ్వు శ్రమపడి, నువ్వు బలముతో వాక్యాన్ని నింపుకుంటే నువ్వు లోకానికి ఒకరోజు వ్యతిరేకంగా నిలబడగలిగినప్పుడు, నీ ప్రార్థన జీవితం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు లోకాన్ని జయించగలిగే స్థితిలో, లోకాన్ని వ్యతిరేకించే స్థితిలో ఉంటావు. అలా వ్యతిరేకించి నువ్వేం చేస్తావు తెలుసా? క్రీస్తు కొరకు నీ తలాంతులను ఉపయోగించుకుని దేవుని పనులను కష్టపడి ముందుకెళ్తావు. దేవుడు ఈరోజు జోయల్ తమ్ముడి విషయంలోనైనా, నా విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా ఆశపడేది ఏంటో తెలుసా? యవ్వన కాలంలో దేవుడు బలమిచ్చింది ఎందుకనంటే వాక్యము చేత నింపబడడానికి. యవ్వన కాలంలో దేవుడు బలమిచ్చింది ఎందుకు అనంటే లోకానికి వ్యతిరేకంగా నిలబడడానికి. యవ్వన కాలంలో దేవుడు బలమిచ్చింది ఎందుకో తెలుసా? నీ యొక్క తలాంతును ఐడెంటిఫై చేసి ఇదిగో అనేక మందిని క్రీస్తును పరిచయం చేయడానికి. దేవుడు అట్టి స్థితిని ఇదిగో తమ్ముడికి ఇచ్చాడని నమ్ముతున్నాను. అనేక సంవత్సరాలు దేవుడు కాచి కాపాడాడు. ఇదిగో మరి ఒక నూతన సంవత్సరం కూడా ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో తన యొక్క మరి ఒక జీవితపు ప్రస్థానములో తమ్ముడు ఎలా ఉండాలి తెలుసా? మాదిరికరమైన వాడుగా ఉండాలి. ఆ మాదిరిలో మనం కూడా అనేక సంగతులు నేర్చుకొని మన జీవితాలు కూడా మాదిరికరమైనదిగా మార్చుకొని మనం ఇతరులకు మాదిరికరమైన వారిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.